ఈరోజు మనకేంటంటే 10థ్ హౌస్. దీన్ని మనం ఏంటంటే రాజ్యభావం, అలాగే కర్మభావం అని పిలుస్తుంటాం. అంటే కర్మ అనంగానే మన లైఫ్‌లో జరిగే ఎవ్రీ రొటీన్ అనేది 10థ్ హౌస్‌లో గ్రహాలేంటంటే ప్రభావితం చేస్తుంటాయి. కానీ సోర్స్ ఏంటి మనం భూమి మీదకొచ్చిన సోర్స్? అది కూడా 10థ్ హౌసే చెప్తుంది. అంటే ఏ కర్మ మనం బలంగా చేయాలి? ఏ కర్మ చేస్తే మనకి ఇది ఉండదు, ఇబ్బందులుండవని. మనకేంటంటే ఎప్పుడైనా ప్లానెట్స్ ఏంటంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్ వాటి దశాంతర దశల్లో యాక్టివేట్ చేస్తుంది. ఏదైనా ప్లానెట్ వచ్చింది. పర్టిక్యులర్ ప్లేస్‌లో ప్లేస్ అయింది. ఈ భావాల కారకత్వాలు రావటం ఏంటంటే మనకి దశలనేవి ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంటాయి. అంతర్దశలు, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని రిజల్ట్స్ ఎళ్తా ఉంటాయి. కానీ ఏ రిజల్ట్ ఉన్నా లేకపోయినా మనం ఏంటంటే ఒక మనిషి యొక్క కర్మను మనం డిజైన్ చేయాలి. అసలు ఈ భూమి మీద అతను ఎందుకు పుట్టాడు? ఏం చేస్తే సమస్య ఉండదు? అది బాగా తెలుసుకోవాలి మీరు యాస్ట్రాలజీలో. చాలామందేంటంటే చాలా చాలా కర్మల్లో వాళ్ళు సెటిల్ అవుతా ఉంటారు. ఎక్కడ స్థిరత్వం రాదు వాళ్ళకి. క్లారిటీ రాదు. కొంతమందేంటంటే లైఫ్‌లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సెటిల్ అవ్వలేరు. వాళ్ళకి క్లారిటీ తెలీదు. అసలు సెటిల్‌మెంట్ అంటే ఏంటి అని. సెటిల్ అవ్వాలనుకుంటారు. ఏ ఉద్యోగం తీసుకుంటారు. అది గవర్నమెంట్ ఉద్యోగమో, స్టాండర్డ్ ఉద్యోగం చూసుకుంటారు. 60 ఏళ్ళు రాంగానే ఆళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు. రిటైర్మెంట్ అని. అదృష్టం ఉన్నవాడికి పెన్షన్‌లు వస్తా ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు ఆళ్ళకి. సెటిల్‌మెంట్‌లోకెళ్ళిపోయారుగా. సెటిల్‌మెంట్‌లో ఏంటంటే ఒక జాబ్‌లో ఒక రొటీన్ వర్క్‌లో ఉంటారాళ్ళు. తర్వాత బయట సమాజంలోకొస్తే వాళ్ళు బతకలేరు. ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కువగా రిటైర్ అయ్యేవాళ్ళు మన ఆస్ట్రాలజీ క్లాసుల్లో కూర్చుంటానికి గాని, వినటానికి గాని, ఏం చేయాలో అగమ్యగోచర పరిస్థితి. ఇప్పుడు ఎవరో మన దగ్గరికి ఊరికనే రారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం చేసేది 8థ్ హౌస్ మీద వర్కౌట్. అష్టమ భావం మీద మనం పనిచేస్తున్నాం ఆస్ట్రాలజర్స్‌ని. అలాగే డాక్టర్స్, సర్జన్స్ కూడా అష్టమ భావం మీద పనిచేస్తారు. ఆరో భావం, ఎనిమిదో భావం. ఇప్పుడు మా ఇంటి పక్కన హాస్పిటల్ ఉంది కదా! అని చెప్పి నేను పొద్దుగూకులు ఎళ్ళను. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఎళ్తా. మన దగ్గరకి గూడా ఎవరన్నా క్లయింట్ వస్తున్నాడంటే ఏదో ప్రాబ్లమ్ ఉండే వస్తాడు. లేతే ఇంకేదన్నా పనికి అతనికి క్లారిటీ లేనప్పుడు వస్తాడు. బాగా కష్టపడుతున్నాడు పనులు అవ్వట్లేదని కూడా వస్తుంటారు. ఇక్కడ మనం అసలు ఏం పని చేస్తే మనం ఏం పని కోసం మనం పుట్టామనేది మనకి 10థ్ హౌస్ చెప్తుంది. అలాగే 10థ్ లార్డ్ గూడా చాలా బాగా చెప్తాడు. ఇంకా మనకి జన్మ నక్షత్రం ఏదైతే అవుతుందో దాని నుంచి 10వ నక్షత్రం మన కర్మ నక్షత్రం గూడా అవుతుంది. అంటే మన కర్మ నక్షత్రాధిపతి మీద ఏ గ్రహాలు ప్లేస్ అయినాయనుకో, అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం పుట్టాము, ఒక శుక్ర నక్షత్రంలో పుట్టామనుకోండి. మన కర్మ నక్షత్రం ఏంటంటే కేతు నక్షత్రం. అది కూడా ఏంటంటే, ఒక మనిషి యొక్క ఎందుకు పుట్టాడు, ఏ కర్మ చేయాలని చెప్పేసి అది డిసైడ్ చేస్తుంది. ఆ కర్మ నక్షత్రం తన ప్రభావం చూపిస్తుంది. అలాగే 10థ్ హౌస్ లార్డ్ కూడా తను ఏం చేయాలో ఒకళ్ళ జాతకంలో క్లారిటీగా తీసుకెళ్తుంది. మనం ఇంతకుముందు నాకు చాలా క్లాసులెళ్ళాను 10థ్ హౌస్ మీద. మీరు ఒకసారి చూడండి వీడియోలు చాలా ఉంటాయి. చాలా డిఫరెంట్ క్లాసులయ్యింది. ఇయాల చెప్పే క్లాస్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈ ఒక్క క్లాస్ మీరు తెలుసుకోగలిగారనుకోండి బాగా ఫోకస్ పెట్టి, అంటే క్లాస్ చివరిదాకా ఇన్నారు మీరు. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే రికార్డింగ్ ఇస్తాను ఇది. మీరేం రాసుకోక్కర్లేదు. ఈ రికార్డింగ్ 1, 2 సార్లు చెక్ చేసుకుంటే మీకొక లైఫ్ అలైన్‌మెంట్‌ని డిజైన్ చేయగలుగుతారు మీరు ఒక పర్సన్‌కి. అప్పటి వరకు ఆ పర్సన్ జీవితంలో ఏంటంటే, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం గాని, క్లారిటీ లేకపోవటం గాని, సెటిల్ అవ్వలేకపోవటం గాని ఇయన్నీ జరుగుతా ఉంటాయి. 2 ఎన్నో సమస్యలు కూడా పడుతుంటారండి. వన్స్ మన కర్మ ఇది, మన కర్మభావం ఇది, మన రాజ్యభావం ఇది. రాజ్యభావం అది. రాజ్యం అంటే ఏంటి ఇక్కడ? పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు. ఇంకా 10థ్ హౌస్‌లో ఏంటంటే అధికారం ఉంటుంది. నా అధికారము, నా తల్లిదండ్రులు, నా వ్యాపారం, నా వ్యవహారాలు ఇయన్నీ ఏంటంటే 10థ్ లార్డ్ డిసైడ్ చేస్తుంది. అలాగే జన్మ నక్షత్రం నుంచి 10వ నక్షత్రం కర్మ నక్షత్రం అండి. అతను డిజైన్ చేస్తుంటాడు. వీళ్ళు ఏం పని చేయాలి అని.
సూక్ష్మంగా గమనిస్తే మనకేంటంటే, ఈ కర్మ నక్షత్రానికిను, అలాగే 10థ్ హౌస్ లాటికి కనెక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ కనెక్షన్స్. ఎందుకంటే ఏదైనా సరే కంప్లీట్ అయితేనే హౌస్ కంప్లీట్ అయినట్టు. 30 డిగ్రీస్ ఒక హౌస్ కంప్లీట్ అయినట్టు. ఒక యాక్సిస్ కంప్లీట్ అవ్వాలంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అవ్వాలి. అది 360 డిగ్రీస్ అనేది పరిపూర్ణత. ఈ 10థ్ హౌస్ అనేది కూడా ఒక మనిషిలో ఒక పరిపూర్ణమైన స్థితిని తీసుకెళ్తుంది. ఈ స్థితిని తీసుకెళ్తుందంటే గనక మనం యాస్ట్రాలజర్‌గా ఏంటంటే వాళ్ళకి 360 డిగ్రీస్‌ని కవర్ చేయాలి. 360 డిగ్రీస్‌ని మనం కవర్ చేయలేకపోయాము. అతని జీవితంలో ఎదుగుదల ఉండదు. లోటనేది ఉంటుంది. అంటే ఏ భావానికైనా సరే. 12 భావాల్లో 12 భావాలనేంటంటే మనం యాక్సెస్ చేయాల్సొస్తుంది ఒక్కోసారి. అలాగే ఓ మనిషి యొక్క కర్మ నక్షత్రాధిపతి ఏం చెప్తున్నాడు? అలాగే మనకి దశమాధిపతి ఏం చెప్తున్నాడు? ఇంకా దశమంలో ఉన్న గ్రహాలు గూడా ఈ కర్మను ప్రభావితం చేస్తుంటాయి. ఎన్నేంటంటే మన ప్రారంధాన్ని పెట్టుకొని పుట్టాం మనకి. మన జాతకం అలాగా సెటిల్ అయి కూర్చుంది. ఇక్కడ మనం మన కర్మని ఎలా చేయాలి? ఏం చేస్తే మనకి మహాదశలతో, గ్రహ దశలతో పని లేదు. ఇప్పుడు ఒక దశమాధిపతి గురుడు అయ్యాడండి ఒకళ్ళకి. ఒకటి గురు మహాదశ చిన్నప్పుడు అయిపోవచ్చు. లేకపోతే ఒక 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత రావచ్చు. అలాగని చెప్పి మనిషి పని చేయకుండా ఉంటాడా? ఏదో పని చేయాలిగా బతకడానికి. లేదు దశమంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి. ఏ శనో కూర్చున్నాడు, లేదా ఏ గురుడో కూర్చున్నాడు, లేదా శుక్రుడో కూర్చున్నాడు. వీళ్ళ దశలు అయితే చిన్నప్పుడు అయిపోతాయి 10 ఏళ్ల లోపు. లేదు ఇతనికి 40 ఏళ్ల తర్వాత వస్తాయి ఆ దశ. 50 ఏళ్ల తర్వాత వస్తాయి. అలాగని చెప్పి మనిషి ఏం పని చేయకుండా ఉంటాడా జీవితం మొత్తం? కానీ ఏదో పని చేయాలిగా బతకడానికి, జీవనోపాధి కావాలిగా. అప్పుడు మీరు వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? ఇది ఇంపార్టెంట్. ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక పర్సన్ వస్తున్నాడంటే, మనకి ద బెస్ట్ గైడెన్స్ ఈయన దగ్గర దొరికిద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆళ్ళకి మీరు తెలియాలి. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఎప్పుడు ఇయ్యగలుగుతారంటే, మీకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ రావాలి. అంటే మనం ఏదైతే చెప్తారో గురువులు క్లాసు, దాన్నేంటంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మీ మనసుని ఇక్కడ పెట్టండి. ఆలోచన విధానాన్ని ఇక్కడ పెట్టండి. అలాగే మీరు ఒక మనిషికి ఒక అలైన్‌మెంట్ ఇచ్చేటప్పుడు, కర్మకి ఎలాంటి అలైన్‌మెంట్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. అంటే మహాదశ వచ్చేదాకా ఆగలేం గదా! బాబు నీకు 30 ఏళ్ల తర్వాత వస్తదిలే కర్మ, ఈ 30 ఏళ్ళు ఆగండి అంటావా? లేకపోతే నీకు 60 ఏళ్ల తర్వాత వస్తది నాయనా ఈ మహాదశ, 60 ఏళ్ల తర్వాత వస్తదంటావా? అనలేం గదా! ఒక్కొక్కళ్ళ దశలు ఇప్పుడు నా 10థ్ లాట్ చంద్రుడి దశ చిన్నప్పుడు ఎళ్ళిపోయింది. ఇంకా అతను కూర్చున్న నక్షత్రాధిపతి కూడా చిన్నప్పుడు ఎళ్ళిపోయాడు. ఇంకా 10థ్ హౌస్ కనెక్షన్ అవుతున్న భావతలి గ్రహాలు కుజుడు ఎళ్ళిపోయాడు, శని ఎప్పుడో వస్తాడు. గురు మహాదశ తర్వాత శని వస్తాడు. అలాగనే ఖాళీగా ఉండలేం కదా! ఏదో ఒకటి జేయాలి గదా! ఏం చేయకుండా మనం సంసార జీవితాన్ని నడపలేము. మన కర్మ అక్కడుంటుంది. మనం ఎప్పుడైతే సరైన కర్మ చేస్తున్నామో దీనికి మరో పేరు ఉంది కర్మభావానికి రాజ్యభావం అని. అంటే స్టేటస్. అంటే ఒక మనిషి యొక్క ఆత్మ బలాన్ని పెంచేది గూడా కర్మభావం. అదొకటే కాదు వీళ్ళ ఆత్మకారకుడు ఏం చెప్తున్నాడు? లగ్నాధిపతి ఏం చెప్తున్నాడు? ఆమాత్యకారకుడు ఏం ఇలా జెమిని మనకి చరకారకత్వం కూడా తీసుకుంటాం మనం. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ టుడే క్లాస్. అర్థమైందా? మీరు ఏంటంటే బాగా ఫోకస్డ్‌గా ఉండండి క్లాస్ చెప్పేటప్పుడు. వేరే యాటిట్యూడ్స్, సైకలాజికల్ డిస్టర్బెన్స్ వేరే థాట్స్ ఏం పెట్టుకోమాకు. ఎప్పుడైనా క్లాసులు చెప్తున్నప్పుడు మీరు మనసులో వేరే ఆలోచనలు తెచ్చుకోకూడదు. ఏం చెప్తున్నారని చెప్పి ప్రతి మాట, ప్రతి ఆలోచన మీరు మాస్టర్‌లు చెప్పే దాని మీద ఫోకస్ ఉండాలి. ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్. టుడే 10థ్ హౌస్ కూడా అదే మనకి. మనకు చెప్తున్నాం కదా! కర్మభావం అని. ఒక మనిషి ఏం పని చేస్తున్నాడు? రొటీన్ వర్క్స్. ఇప్పుడు పలానా గ్రహం ఎక్కడుంటది, అక్కడుంటది అని చెప్పి నా ప్రీవియస్ క్లాస్‌లు చాలా ఎళ్ళాను. కానీ టుడే క్లాస్ అట్లా ఉండదు మీకు. ఇదేంటంటే లైఫ్ అలైన్‌మెంట్ మీరు డిజైన్ చేస్తారు. ఆళ్ళెందుకు పుట్టారు? ఏ కర్మ చేయడానికి పుట్టారు? ఏ కర్మ చేస్తే స్థిరత్వం వస్తుంది? వాళ్ళ లైఫ్‌లో స్టెబిలిటీ అనేది. లైఫ్ లాంగ్ ఉంటుందిది. అర్థమైందా? ఎండ్ ఆఫ్ ద డెత్ వరకు తన కర్మ చేయగలుగుతాడు. ఉద్యోగాల్లాగా రిటైర్మెంట్‌లు ఉండవు దీనికి.
ఇది మనం వాళ్ళు ఎందుకు పుట్టారో, మీరు ఏ కర్మ కోసం పుట్టారో ఆ కర్మని మీరు 360 డిగ్రీస్ ఇస్తేనే అది రాసి చక్రం. వాళ్ళ అలైన్మెంట్ 360 డిగ్రీస్ మీరు ఇవ్వగలగాలి. ఇవ్వగలిగారు అనుకోండి, వాళ్ళని సక్సెస్ వైపు తీసుకెళ్తాం. 100% సక్సెస్ తీసుకెళ్తాం. నో డౌట్ అది. ఇప్పుడు మనకి 10th లార్డ్ గురించి మనం చెప్పామనుకోండి. ఈ 10th లార్డ్ ఎవరు? ఫస్ట్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు? ఏ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు? దానికి సంబంధించిన కర్మను మీరు డిజైన్ చేయాలి. ఆ కర్మను డిజైన్ చేశారనుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళ లైఫ్‌ని మీరు డిజైన్ చేయగలుగుతారు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ నాదే తెస్తా. ఈ చార్ట్ కనబడుతుందండి అందరికి? ఒకళ్ళు ఆన్సర్ చేయండి సార్. కనిపిస్తుంది సార్. ఓకే. కనబడుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఈ జాతకానికి కర్మ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ 10th హౌస్‌లో ఎవరు కూర్చున్నారు ఏంటని చెక్ చేసుకుంటే ఏమి లేవు ప్లానెట్స్. ఈ 10th లార్డ్ ఎవరు ఇక్కడ? తులా లగ్నానికి 10వ భావాధిపతి అంటే చంద్రుడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ చంద్రుడి యొక్క అంశాలు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, 22 డిగ్రీల్లో ఉంటాడు. లగ్నం 14 డిగ్రీలు కాబట్టి 22 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ సప్తమ భావానికి కనెక్ట్ అయిపోయాడు చంద్రుడు. సప్తమ భావంలో కూర్చున్నాడు. సప్తమ భావం అనగానే మనం ఏం చెప్తాం? రిటైల్ బిజినెస్ అని చెప్పుకుంటాం ఫస్ట్. దశమాధిపతి దశమం నుంచి దశమంలోకి వెళ్ళి ప్లేస్ అయ్యాడు కాబట్టి ఇతనికి కొద్దిగా బిజినెస్ మీద కొద్దిగా రేమండ్ ఫేమ్ వస్తుందని కూడా చెప్పొచ్చు. ఏం చేయాలి? ఏం బిజినెస్ చేయాలి? బిజినెస్లో అయితే కూర్చున్నాడు, కర్మ ఏం చేస్తే బాగుంటుంది? అలాగని చంద్రమహాదశ చూసామనుకోండి, చంద్రుడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు. శుక్రుడు చూసుకుంటే శుక్రుడు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన గ్రహాలు నడుస్తున్నాయి. కర్మ చేయకుండా ఉండలేరు కదా, కర్మ చేయాల్సింది. కానీ ఎప్పుడైతే మీరు ఒక దశమాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రం యొక్క కనెక్షన్స్ మనం తీయాలి. 360 డిగ్రీస్ తీయాలి ఇక్కడ. పైపైన చెప్పడం కాదు ప్రిడిక్షన్ అంటే. ఇప్పుడు 360 డిగ్రీస్ దీన్ని ఎలా తీస్తాం చూడండి. చంద్రుడు ఆత్మకారకుడు కూడా అయ్యాడు. ఆత్మకారకుడు అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తుంటాడు ఆ పని చేస్తే. అతను ఆత్మ బలం అవుతుంది అని. ఆత్మకారకుడు మనకు న్యాచురల్గా ఎవరు? సూర్యుడు అవుతాడు, స్థిర ఆత్మకారకుడు. చంద్రుడు స్థిర మాతృకారకుడు. ఈ జాతకానికి ఏమైంది? చంద్రుడు ఆత్మకారకుడు అయ్యాడు, చరాత్మకారకుడు, స్థిర మాతృకారకుడు. అలాగే స్థిర ఆత్మకారకుడే మాతృకారకుడు అయ్యాడు సూర్యుడు. ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడని చూసుకుంటే భరణి నక్షత్రం 3వ పాదమే ప్లేస్ అయ్యాడు, శుక్ర నక్షత్రం. ఇప్పుడు శుక్రుడు ఈ లగ్నానికి ఏ ఏ భావాలకు ఆధిపత్యం తీసుకున్నాడు? ఒకటి లగ్నాధిపతి ఆయనే, అష్టమాధిపతి కూడా ఆయనే. ఇప్పుడు మనం వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వచ్చు? ఇన్సూరెన్స్ ఏజెంట్కి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు, అర్థమైందా? లేదు ఇంకేదన్నా 8th హౌస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయవచ్చు. లోన్స్ డిపార్ట్మెంట్స్ కానీ, జిఎస్టీ ఫైలింగ్స్ కానీ ఇలాంటి ఏదైనా చెప్పొచ్చు, అర్థమైందా? డాక్యుమెంటేషన్స్, బిల్లింగ్ అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ సంబంధించినవి కానీ, ఇంకా సీక్రెట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ కానీ, వీటికి ఏదైనా చెప్పొచ్చు. 8th హౌస్ అంటే మనం అకల్ట్ కూడా అంటాం. ఇప్పుడు అకల్ట్ సబ్జెక్ట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అంటే, వ్యాపారం ఎందుకు చేయాలంటే 10th లార్డ్ 7th హౌస్ కదా, 7th భావాన్ని తీసుకున్నాం మనం. 7th హౌస్ అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటం, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి. అలాగే మన ప్రత్యర్థులు కూడా ఉంటారు 7th హౌస్లో, మనల్ని అపోజిషన్ చేసేవాడు. అంటే మన లగ్నాన్ని అపోజిషన్ చేసే హౌస్ అది. ఇప్పుడు ఏదైనా అకల్ట్ వైపు వెళ్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే అష్టమాధిపతి కూడా ఆయన అయ్యాడు అండ్ 9th ప్లేస్లో కూర్చున్నాడు. అకల్ట్ సబ్జెక్ట్ ఇస్తున్నాడు అంటే మళ్ళీ గురువుతో కలిశాడు, కంజంక్షన్ అయ్యాడు ఇక్కడ 6th అండ్ 3rd లార్డ్.
అంటే సెల్ఫ్ ఒకటి అండ్ అష్టమం ఒకటి. ఎయిత్ యాక్టివిటీ. ఇతని కర్మ అనేది ఎప్పుడైతే అకల్ట్‌ని పట్టుకుంటాడో, ఇతని లైఫ్‌లో సెటిల్ అయ్యాడని చెప్పాలి మనం. అకల్ట్‌ని ఎలా పట్టుకోవాలి ఇతను మళ్ళీ ఫస్ట్ అది కూడా ఉంటుంది మళ్ళీ. ఈ అకల్ట్ ఏంటి ఇక్కడ నైన్త్ హౌస్‌లో ప్లేస్ అయింది. నైన్త్ హౌస్ క్వాలిటీస్ ఏంటి మనకి? ధర్మము, న్యాయ గ్రంథాలు, మత గ్రంథాలు అండ్ కౌన్సెలింగ్ అండ్ కన్సల్టేషన్. అంటే అకల్ట్ అనే ఫీల్డ్‌ని కన్సల్టేషన్‌కి అతను తీసుకెళ్ళాలి అని. ఇప్పుడు మనం ఒక దగ్గర దగ్గర ఒక 10 డిగ్రీస్, 20 డిగ్రీస్ దాకా మనం వెళ్ళాం. సప్తమభావం వ్యాపారం చేయొచ్చు ఒకటే. ఈ వ్యాపారం ఎక్కడ కూర్చున్నాడంటే శుక్ర నక్షత్రమే కూర్చున్నాడు కాబట్టి, ఈ శుక్రుడు లగ్నాత్ అష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి, ఈ అష్టమం క్వాలిటీలతో ఇతను వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి వ్యాపారం? నైన్త్ హౌస్‌లో శుక్రుడు కూర్చున్నాడు. నైన్త్ యాక్టివిటీ తీసుకో. కన్సల్టేషన్ అండ్ కౌన్సెలింగ్. మళ్ళీ ఇతను ఏ నక్షత్రమే కూర్చున్నాడు? గురు నక్షత్రమే కూర్చున్నాడు. గురువు అంటే ఇక్కడ థర్డ్ మార్కెటింగ్, కమ్యూనికేషను. సిక్స్త్ సర్వీసెస్, అరిషట్ వర్గాలు. ఈ గురువుని తీసుకున్నాం అనుకో, ఇంక్లూడ్ చేసుకుంటా. ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆరో అధిపతిగా భాగ్యంలో కూర్చున్నాడు కాబట్టి, శత్రు స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి అది అంత కరెక్ట్ కాదు. కానీ గురువు అయితే కనెక్షన్ ఏర్పడింది. ఎందుకంటే ఈ శుక్రుడు వెళ్ళి ఫైనాన్షియల్ అడ్డయ్యాడు. ఆత్మకారకుడే కాదు, ఈ శుక్రుడు ఆమాత్యకారకుడయ్యాడు. డబ్బిస్తాడు. శుక్రుడు పట్టుకున్నాడు అతను అష్టమాన్ని, అకల్టని, డబ్బు అయితే వస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, జీవనోపాధి కూడా వస్తుంది. ఎందుకు అక్కడ శుక్రుడు ఆమాత్యకారకుడయ్యాడు. కూర్చున్నాడు గురు నక్షత్రం మీద మళ్ళీ. ఈ గురువు మళ్ళీ నైన్త్‌లోనే కూర్చున్నాడు. మళ్ళీ ఇతను ఏంటంటే అకల్ట్, కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ వైపు గురువు చెప్తున్నాడు మళ్ళీ. సరే కౌన్సిలింగ్ చేయాలి, కన్సల్టేషన్ చేయాలి. నిజంగా చేయగలుగుతాడా అంటే, గురువు దగ్గర నుంచి ఒక క్వాలిటీని తీసుకోవాల్సొస్తుంది. డైరెక్ట్ గురువు క్వాలిటీని 3 వారు పెట్టుకున్నాం అనుకోండి దెబ్బతింటాం. ఆరో భావం అరిషట్ వర్గాల భావం ఉంది. అరిషట్ వర్గాలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వలేం, కన్సల్టేషన్ చేయలేం. మూడో భావం ఉంది. ప్రయత్నాలు చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, తప్పులేదు. పోరాటం, గేరాటం, అవతలతో వాగ్వివాదం ఇది సమస్యలు ఇస్తుంది నైన్త్ కోసం. కాబట్టి ఇక్కడ మనం గురువుని టచ్ చేయలేం. కానీ గురువు కూర్చున్న నక్షత్రం ఏదైతే ఉందో రాహు ఉంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. రాహు మళ్ళీ బాతృకారకుడు అయ్యాడు. గురువు పిఐకే అంటే పూర్వజన్మ పుణ్యాలాంటూ అండ్ హైర్ నాలెడ్జ్ ఇస్తున్నాడు. శుభుడయ్యాడు, నైన్త్ హౌస్‌లో కూర్చున్నాడు, శుభత్వాన్ని ఇచ్చాడు. టీచింగ్ అయితే చేయి, కౌన్సిలింగ్ చేయి, కన్సల్టేషన్ చేయి. గురువుకి డిఫాల్ట్ కారకుడు టీచింగ్ కారకుడు. కానీ రాహు మీద కూర్చున్నాడుగా. ఈ రాహు ప్లే ఎవరు ఇక్కడ ఈ జాతకానికి అంటే పంచమాధిపతి. పంచమం అంటే ఏంటి? ఇక్కడ రాహుని యాక్టివేట్ చేయాలి అతను మళ్ళీ. రాహు అంటే ఆన్‌లైన్, మీడియా, మార్కెటింగ్. అదే కాదు పంచమాధిపతి క్రియేటివిటీ అది. పంచమం అంటే సెల్ఫ్ లెర్నింగ్, డైలీ చదువు, డైలీ నేర్చుకో అండ్ డైలీ టీచ్ చేయి. ఫిఫ్త్ హౌస్ ఏదైతే నేర్చుకుంటావో దాన్ని మళ్ళీ నువ్వు ఎక్స్‌పోజ్ చేయడం. సెల్ఫ్ లెర్నింగ్, ఫిఫ్త్ హౌస్ అనేది సెల్ఫ్ క్రియేటివిటీ. అర్థమైందా? నా జ్ఞానం, నా తెలివి ఫిఫ్త్ హౌస్ అంటే. నా ఇది. ఇక్కడ నా అనే వచ్చినప్పుడల్లా ఆరో భావం యాక్టివేట్ అవుతుంది. కానీ ఈ రాహు ఎక్కడ ప్లేస్ అయ్యాడు? 12థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యాడు. ఇక్కడ 12థ్ హౌస్‌ని 360 డిగ్రీస్ 100% 30 డిగ్రీస్ మనం వాడాలి. 12థ్ హౌస్ అంటే ఏంటి? ఐసోలేషన్ అండ్ మెడిటేషన్. నువ్వు మెడిటేషన్ మోడ్‌లోకి వెళ్ళావు అనుకో, నీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. అంటే లెర్నింగ్ కదా! ఫిఫ్త్ లార్డ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయాడు. నీకు చదువు రావాలా, మంచి జ్ఞానం కావాలి. ముందు నా అనే గుణం పోవాలి. 12థ్ హౌస్ అంటే ఏంటి? లెట్ గో అనే మనస్తత్వం పోతే పోనీ. దేని మీద పెద్ద పట్టించుకునే గుణం కాదు. అయ్యేది అయిద్ది అని. అంటే ఇక్కడ ఒక రకమైన కేతు యాక్టివేట్ అవుతుంది. త్యాగం అనేది. లెట్ గో మనస్తత్వం. దేన్ని పట్టించుకోకూడదు. పోతే పోనీ. ఇది ఇక్కడ రాహు దగ్గర తీసుకోవాలి మనం. దేనికి ఎక్కువ ఇవ్వకపోవటం ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోవడం. ఈ రాహు మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు? సూర్య నక్షత్రం మీద కూర్చున్నాడు. అతను లాభాధిపతి అయ్యాడు. అండ్ విపరీతమైన క్రోధాధిపతి కూడా అవుతాడు సూర్యుడు. అష్టమ భావంలో కూర్చున్నాడు మళ్ళీ. సూర్యుడు కనెక్షన్ ఎక్కడ? మళ్ళీ ఎయిత్ హౌస్‌కి ఏర్పడింది. అంటే ఇతను లెట్ గో మనస్తత్వం వదిలేయాలి. ఐసోలేషన్‌కి వెళ్ళిపోయారు. పైగా ఎక్కడ కూర్చున్నాడు? అదే బుధ రాశిలో కూర్చున్నాడు. వాళ్ళది 8వ భావన కనెక్షన్ ఏర్పడింది. భావచలితలో చెక్ చేసుకుంటే ఇదే బుధుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో సప్తమ భావం బిజినెస్‌లోకి వెళ్ళిపోతాడు. కానీ రాహు ఏం చెప్తున్నాడు? ఐసోలేషన్‌లోకి వెళ్ళని చెప్తున్నాడు. ఇతను సెల్ఫ్ లెర్నింగ్ అవ్వాలి అంటే
కంప్లీట్‌గా ఒక మెడిటేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇతను ఐక్యూ లెవెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఫిఫ్త్ హౌస్. లెట్ గో అనే మనస్తత్వం వదిలేయాలి. పండవ్వాలి ఇంకేమంటే దానాలు. అర్థమైందా? అలాగే విదేశాలని చెప్తాను 12థ్ హౌస్. లేదా ఆన్‌లైన్ యాక్టివిటీ. రాహు కూడా డిఫాల్ట్ ఆన్‌లైన్ యాక్టివిటీ. మళ్ళీ ఎలాంటివి చేయాలి అష్టమ భావానికి సంబంధించి? సూర్యుడు కూర్చున్నాడు మళ్ళీ అష్టమాధిపతిలో. ఇది ఒక సర్కిల్ ఇక్కడ ఫిల్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. ఇది మనకేంటంటే ఈ దశమాధిపతి చంద్రుడు పలానా శుక్ర నక్షత్రం మీద కూర్చున్నాడు. ఈ శుక్రుడు లగ్నాత్ అష్టమాధిపతి అవుతున్నాడు. సెల్ఫ్ లార్డ్ అవుతున్నాడు. వ్యక్తిత్వానికి సంబంధించింది. అండ్ అష్టమాధిపతి అవుతున్నాడు. అకల్ట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్‌లో కూర్చున్నాడు. ఎవరిదంటే గురువుతో కలిసి కూర్చున్నాడు. అతను టీచర్ లాట్ అనుకుందాం. కానీ గురువు రాహు నక్షత్రం మీద కూర్చుంటం వల్ల ఈ రాహు కోలాట్ అయ్యాడు. కుంభరాశికి పంచమాధిపతి. సెల్ఫ్ అండ్ లెర్నింగ్. తన నాలెడ్జ్‌ని ఎట్లాగా ఎక్స్‌పోజ్ చేయాలి అంటే 12థ్ హౌస్‌లో కూర్చున్నాడు. ఆన్‌లైన్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. ఐసోలేషన్ అని చెప్పొచ్చు. విదేశాలకెళ్ళ చేయటం అని చెప్పొచ్చు. రెండోది ఇక్కడ కంప్లీట్ మనం 12థ్ హౌస్‌ని యాక్టివేట్ చేయాలి. దాన ధర్మాలు చేయటం. దేనిని నాది అని పట్టుకునే గుణాన్ని మనం వదిలేయటం. మెడిటేటింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం. ఒక ధ్యాన స్థితి అంట. అప్పుడు వీళ్ళకి లెర్నింగ్ అనేది యాక్టివేటెడ్ ఉంటుంది. చెప్పగలుగుతారు బాగా. తను నేర్చుకోగలుగుతాడు. నేర్చుకుంది బాగా చెప్పగలుగుతాడు. ఇక్కడ 2 ప్రొఫెషన్‌లు ఎళ్తున్నాయి. టీచింగ్ ఎళ్తుంది. కన్సల్టేషన్ ఎళ్తుంది. శుక్రుడు కంజంక్షన్ అయిన గురువేమో రాహు మీద కూర్చొని టీచింగ్‌ని ఇస్తున్నాడు. సెల్ఫ్ లెర్నింగ్‌ని ఇస్తున్నాడు. శుక్రుడేమో 9థ్ హౌస్‌లో కూర్చొని కన్సల్టేషన్ చేయంటున్నాడు. గురువు కూడా కన్సల్టేషన్ చేయమంటున్నాడు మళ్ళీ. ఇదొకటేనా మళ్ళీ అనుకుంటే ఇక్కడ ఇంకోటి ఉంటుంది మనకి. ఇక్కడ చంద్రుడు ఎవరు? ఆత్మకారకుడే కాదు భరణి నక్షత్రమే కూర్చున్నాడు. భరణి చూసుకుంటే జన్మ నక్షత్రం. 10వ నక్షత్రం వచ్చి కర్మ నక్షత్రం. భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ 9 వెళ్ళిపోయినాయి. 10 కర్మ నక్షత్రం. కర్మ నక్షత్రం కూడా ఆయన అయ్యాడుగా మళ్ళీ. దశమాధిపతి దశమాది ప్లేస్ అయిన నక్షత్రం ఏదైతే ఉందో ఆ అధిపతి మళ్ళీ కర్మ నక్షత్రాధిపతి శుక్రుడే మళ్ళీ. మీకు అర్థమైందా? ఇప్పుడు శుక్రుడు చంద్రుడు దశమాధిపతి వెళ్ళి ప్లేస్ అయ్యాడు. అతను ప్లేస్ అయింది ఎవరైతే అయ్యారో ఏ నక్షత్రంలో అయితే ప్లేస్ అయ్యాడో అతనే మళ్ళీ కర్మ నక్షత్రాధిపతి కూడా అయ్యాడు శుక్రుడు. ఈ కర్మ నక్షత్రాధిపతి మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు? బుధ రాశిలో కూర్చున్నాడు. అండ్ గురు నక్షత్రంలో కూర్చున్నాడు. గురువుతో కనెక్షన్ ఏర్పడ్డాడు. ఇక్కడ వరకు ఒక అలైన్మెంట్ వెళ్ళింది. ఇంకొక విధానంలో చూసుకున్నాం అనుకోండి, మనం భృగురంజ నాడి విధానంలో చూసుకున్నా కూడా కారకత్వాలను చూసుకుంటే గనక మనకు శని కర్మకారకుడు. సరే అకల్ట్ని తీసుకుందాం మనం. అకల్ట్ కారకత్వం వచ్చి కేతు వస్తున్నాడు జ్యోతిష్యానికి. ఈ కర్మకారకుడు మఖ నక్షత్రం మీద కూర్చున్నాడు కేతు నక్షత్రం మీద. ఈ కేతు మళ్ళీ వెళ్ళాడు ఉత్తరాభాద్ర శని నక్షత్రం మీద. వీళ్ళిద్దరికి ఎక్స్చేంజ్ జరిగింది. నక్షత్ర పరివర్తన జరిగింది. అంటే శని ఏం చెప్తున్నాడు? కర్మ ఒకటి డీప్ స్టడీ కేతు, డీప్ అకల్ట్ కేతు. కానీ ఎలాగా? అతను 4th అండ్ 5th లాట్ అయ్యాడు. అంటే వాస్తు వస్తుంది 4th హౌస్లో శని స్ట్రక్చర్ లాట్ కాబట్టి. 5th హౌస్ సెల్ఫ్ లెర్నింగ్ మళ్ళీ అకల్ట్. అకల్ట్ని పట్టుకుంటే మళ్ళీ ఇతను కర్మ, ఇతను 4th హౌస్ పీస్ ఆఫ్ మైండ్, పంచమం ఆనందం కూడా వస్తుందని చెప్తున్నాడు శని మళ్ళీ. కేతు మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు ముందు మారు అని, నీలో మార్పు తెచ్చుకో. అదే చంద్రుడు ప్లేస్ అయ్యాడు శుక్ర నక్షత్రం మీద. అతను అష్టమాధిపతి. మళ్ళీ ఇక్కడ నువ్వు మారు. మార్పు నీలోనే తెచ్చుకో ఫస్ట్. ఎలా మారాలి? అరిషట్ వర్గాలను వదిలేయాలి. ఐసోలేషన్ పెంచుకో. రాహు చెప్తున్నాడు. ఇంకా మిగిలింది మనకు ఒకళ్ళు మిగిలారు. ఎవరు? కుజుడు మిగిలాడు. కుజుడు ఎవరు? సప్తమాధిపతి అయ్యాడు బిజినెస్ లాట్గా. ఎందుకంటే చంద్రుడు కూర్చున్నాడు వ్యాపారం చేయంటున్నాడు దశమాధిపతి వెళ్ళి. కానీ సప్తమాధిపతి ఏం చెప్తున్నాడు? అతను చెప్తున్నాడు వ్యాపారం చేయి. సోషల్ సర్కిల్లో కూర్చున్నాడు. కర్మలో మఖా నక్షత్రం మీద కూర్చున్నాడు. మళ్ళీ ఈ కేతు ఎవరో? ద్వితీయాధిపతి. నీ వాక్కును ఉపయోగించవచ్చు. కలపరచకుండా ద్వితీయాధిపతి వృచ్చికాని కోలాటి కేతువే. మళ్ళీ అదే కేతువుకి అకల్ట్ సబ్జెక్ట్ యొక్క కారకత్వం ఉంది.
అకల్టని పట్టుకుంటే నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, బిజినెస్ చేయొచ్చు, నో డౌట్. ఒకటేమో కర్మని డిసైడ్ చేశాడు. ఇంకా ఇక్కడ చూడండి, మనకి దశలతో సంబంధం లేదు ఇంకా. అలాంటి దశ వచ్చి అది జరిగిద్ది, నీకు ఇది జరిగిద్ది అని ఉండదు ఇంకా. ఎందుకంటే నీ కర్మ ఎప్పుడైతే ఒరిజినల్ కర్మ ఇది నీది అని తెలిసి దీని వైపు 100% 360 degrees మనం రొటేట్ చేసాం అంటే ఈ కర్మని ఎలా చేయాలి, ఈ కర్మని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ విధంగా తీసుకెళ్ళాం అనుకో. ఇన్ కేసు ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుకుందాం అనుకో, అతను దాంట్లో మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలా, ఇన్సూరెన్స్ టీచింగ్ చేయాలా, మళ్ళీ దానికి సంబంధించి కౌన్సిలింగ్ చేయాలా, కన్సల్టేషన్ చేయాలి. అంటే ఈ అలైన్మెంట్ మొత్తం కంప్లీట్ చేయాల్సి వస్తుంది, ఇంకో సెక్టార్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ హౌస్ వెళ్తుంది, 5th హౌస్ టీచింగ్ సెల్ఫ్ లెర్నింగ్. ఇక్కడ శని చూపిస్తున్నాడు టీచింగ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ అకల్ట్ కేతును పట్టుకోవాలి. అక్కడ మన కన్సల్టింగ్ ఏమో శుక్రుడు చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు రాహు నక్షత్రం మీద కూర్చొని మళ్ళీ ఐసోలేషన్లోకి వెళ్ళు, సెల్ఫ్ లెర్నింగ్ అవ్వు, బాగా వస్తుంది. మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపో, మెడిటేషన్ చేయి. అంటే 12th హౌస్ అంటే మెడిటేషన్, దాన ధర్మాలు చేయటం, పోతే పోనీ లెట్ గో మనస్తత్వం, దేని పట్టుకుని వెళ్ళడం. అలా ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. కేతువు కూడా అదే గుణం, మళ్ళీ కేతువు కూడా అష్టాన్ని పట్టుకున్నాక ముందు నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వు, నువ్వు మారు ముందు. దేన్ని పట్టుకుని ఏలాడే గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణాన్ని వదిలేయాలి, కేతు లక్షణం. అప్పుడు రూట్స్ నువ్వు పట్టుకోగలుగుతావు. అప్పటి వరకు నువ్వు జ్యోతిషాన్ని పైపైన తడవగలవు కానీ రూట్స్లోకి వెళ్ళలేమని కేతు కూడా చెప్పాడు. ఇక్కడ కేతువుకి శనికి మంచి సంబంధం ఏర్పడింది. ఇదే కేతువుకి మళ్ళీ గురురాశిలో కూర్చున్నాడు, గురువుతో సంబంధం ఏర్పడింది. ఈ గురువు ఇప్పుడు ఏం చెప్తాడు, కేతువుని పట్టుకుంటే మళ్ళీ అకల్ట్ వైపు వెళ్ళి అంటాడు. ఇంకా మిగిలింది ఎవరు, సూర్యుడు మాతృకారకుడు, ఆత్మకారకుడు ఆయన, మాతృకారకుడు ఆయన. మళ్ళీ ఏం చెప్తుంది, సూర్యుడు ఏం చెప్తున్నాడు, అతను మళ్ళీ చంద్ర నక్షత్రం మీద కూర్చున్నాడు, కర్మాధిపతి నక్షత్రం. ఈ బుధుడు వెళ్ళి మళ్ళీ సూర్య నక్షత్రం మీద కూర్చున్నాడు, పుత్రకారకుడు అవుతున్నాడు. ఇక్కడ బుధుడు మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్ లాటు అండ్ 9th లాటు, 12th లాటు ఐసోలేషన్ లాటు, మళ్ళీ పుత్రకారకుడు. పుత్రకారకుడు మళ్ళీ 5th కారకత్వం వచ్చింది మళ్ళీ బుధుడికి. అంటే సెల్ఫ్ లెర్నింగ్ అవ్వు, ఎలా కావాలి, నా 12th యాక్సెస్ ఉంది నాకు, ఐసోలేషన్. 9th యాక్సెస్ మత గ్రంథాలు పట్టుకో, ఐసోలేషన్లోకి వెళ్ళిపో, సెల్ఫ్ లెర్నింగ్ అవ్వు, నీకు సబ్జెక్ట్ వస్తుంది. బిజినెస్ చేయొచ్చు. 7th హౌస్లో కూర్చున్నాడు బుధుడు, బిజినెస్ చేయొచ్చు, బిజినెస్ చేయాలి కూడా. రెండోది దీన్ని ఫుడ్గా కూడా మార్చుకోవాలి అక్కడ. ఎందుకంటే శుక్రుడు మళ్ళీ ఆమాత్యకారకుడు అయ్యాడు, సస్టైన్ లాట్ అయ్యాడు ఆయన. ఈ అకల్టీ జాతకానికి సస్టైన్ అవుతుంది అని. ద్వితీయాధిపతి కుజుడు ధారాకారకుడు అయ్యాడు, మళ్ళీ బిజినెస్ లాట్ అయ్యాడు కుజుడు. మళ్ళీ అతను సప్తమాధిపతి బిజినెస్ లాట్, కారకత్వంలో కూడా ధారాకారకత్వం బిజినెస్ లాట్. అతను మళ్ళీ మక మీద కూర్చున్నాడు, అకల్టే పట్టుకో, బిజినెస్ అకల్టే పట్టుకోవచ్చు. దీన్ని తీసుకెళ్లే విధానం ఎలా ఉంది. బుధుడు ఇన్వాల్వ్ అయ్యాడు 12th లాట్గా, 12th హౌస్లో కూర్చున్న రాహు ఇన్వాల్వ్ అయ్యాడు, ఐసోలేషన్, ఆన్లైన్ యాక్టివిటీస్, లేదా ఫారెన్ వెళ్ళిపో, నువ్వు పుట్టిన ఊరి నుంచి దూరం వెళ్ళిపో, నీకు గుర్తింపు వస్తుంది. చూడండి, ఎప్పుడైతే దశమాధిపతి గారి లేదు మనకి కర్మ నక్షత్రాధిపతి, వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉంటుంది. ఈ కర్మ నక్షత్రాధిపతిని యాక్సెస్ ఇచ్చినా కూడా అతను గురు నక్షత్రం మీద కూర్చున్నాడు, గురువు వెళ్ళి మళ్ళీ రాహు మీద కూర్చున్నాడు. ఈ రాహు మళ్ళీ 5th యాక్సెస్ ఉంది, 12th యాక్సెస్, మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్. ఇట్లా మనం ఏంటంటే ఒక 360 degreesలో ఇతర కర్మను మనం ఎవ్రీ ఈవెంట్ని, ఎవ్రీ హౌస్ని కనెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఒక 12th హౌస్ అనగానే మనకేంటి, ఇక్కడ దాన ధర్మాలు చేయండి, మెడిటేషన్ చేయండి అంటే సరిపోదు. ఇంటికి దూరంగా వెళ్ళి ఫస్ట్, లేదు MNC ఆన్లైన్ యాక్టివిటీస్ చేయొచ్చు, దానాలు చేయాలి, ఐసోలేషన్ కూడా, మెడిటేషన్ చేయాలి. అంటే ఇవన్నీ చేస్తే మనకు 12th హౌస్ కంప్లీట్గా యాక్టివేట్ అయినట్టు. అలాగే అష్టమ భావాన్ని కూడా డీప్ రీసెర్చ్ ఫుల్ యాక్సెస్ చేయాలి. 5th హౌస్ మనం యాక్సెస్ చేయాలి ఫుల్గా. క్రియేటివిటీని పెంచుకో ఫస్ట్, సెల్ఫ్ లెర్న్ అవ్వు, లెర్న్ అయింది మళ్ళీ టీచ్ చేయాలి. అలాగా ఒక 5th హౌస్ని కంప్లీట్ యాక్సెస్లో తీసుకెళ్తాం. ఏ హౌస్లో ఒక రెమెడీ కాదు, ఒక హౌస్ని కంప్లీట్గా మనం తీసుకోవాలంటే దాంట్లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటే, ఎన్ని రకాల కారకత్వాలు ఉంటాయి, అన్నిటినీ మనం వాడితే 100% వర్కౌట్ చేసినట్టు ఒక 30 degreesకే. అలాగే ఒక కర్మకి యాక్సెస్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, 360 degrees తీసుకెళ్తేనే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు మొత్తం చేయలేదు, కర్మ చేస్తున్నారు,
నేను హాస్టల్ అయిపోయానంట. అయిపోగానే కదగా నువ్వేం చేయాలి? కౌన్సిలింగే కాదు, టీచింగ్ కూడా చేయాలి. యాక్సెస్ ఏర్పడింది. ఎలా చేయాలి? ఫారెన్ చేస్తావా? ఇంటికి దూరంగా వెళ్ళి చేస్తావా? రాహు యాక్టివేట్ కరెక్ట్ అయ్యాడు. ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఆన్‌లైన్ యాక్టివేషన్ చేయాలి. 12థ్ హౌస్ మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేయాలి నీ నాలెడ్జ్. ఎలాగా? రాహు కూర్చున్నాడు మళ్ళీ మీడియా ద్వారా. అర్థమైందా? గురువు ఎక్కడ కూర్చున్నాడు? వర్క్ చెయ్యి. కష్టపడు. ఎక్కడ కూర్చోవాలి? రాహు మీద కూర్చున్నాడు. మళ్ళీ ఆన్‌లైన్ ద్వారా నువ్వు కష్టపడు బాగా. ఆన్‌లైన్ సర్వీసెస్ ఇవ్వు. గురువు సర్వీసెస్ లాట్. రాహు మీద కూర్చున్నాడు. 5థ్ క్రియేటివిటీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఇవ్వు. అలాగేంటంటే 360 డిగ్రీస్ ఇతర 10థ్ హౌస్ కర్మభావన మనం యాక్టివేట్ చేసాం. నో డౌట్ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఎందుకంటే రాజ్యభావం అది. ఫేమ్ ఇస్తాడు నేమ్ అండ్ ఫేమ్. ఎవరు కూర్చున్నాడు? ఆత్మకారకుడు కూర్చున్నాడు. ఇది ఆత్మబలం పెరుగుతుంది. అష్టమ భావంలోకి వెళ్ళిపోయాడు మాతృకారకుడు. సైకలాజికల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. గురుడు కూర్చున్నాడు పితృకారకుడు అయిపోయాడు. పూర్వీకుల పుణ్యం కూడా వస్తుంది. మళ్ళీ అదే యాక్టివేట్ పుత్రకారకుడు అయ్యాడు బుధుడు మళ్ళీ 9th లాట్ అవుతాడు. మళ్ళీ పూర్వజన్మది కూడా నీకు యాక్టివేట్ అవుతుంది. పీకే ఎప్పుడైనా సరే పాస్ట్ లైఫ్ నాలెడ్జ్ని తీసుకొస్తుంది. జస్ట్ ఒక పర్సన్ యొక్క కర్మ ఎందుకు పుట్టాడు అనేది 10th లాట్ అండ్ 10th హౌస్. దీన్ని ఎప్పుడైతే 360 డిగ్రీస్‌లో కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చారో మీరు ప్రతి పనిని ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇంకా ఆ దశ వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లా. లైఫ్ ఫుల్ సెటిల్మెంట్ అంటారు దీన్ని. స్థిరత్వం చనిపోయేదాకా ఉంటుంది పని వాళ్ళకి. ప్రతి ఫీల్డ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళది ఒక కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. ఈ కంప్లీట్ 360 డిగ్రీస్ కర్మను ఎప్పుడైతే మనం టర్న్ చేయలేకపోయామో, ఇన్క్లూడ్ చేయలేకపోయామో, అతను అసంతృప్తిగా ఉంటుంది జీవితం. మళ్ళీ కర్మలు మిగులుతాయి. అంటే ఒక 10th హౌస్‌ని మనం ఎలా తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. 10th హౌస్ అనగానే రాజ్యభావం, కర్మభావం. రాజ్యం అంటే నేమ్ అండ్ ఫేమ్, స్టేటస్. నేమ్ అండ్ ఫేమ్‌కి ఎవరు కారకత్వాలు? డిఫాల్ట్‌గా సూర్యుడు. ఆత్మకారకుడు. కాన్ఫిడెంట్ లార్డ్. ఇక 10th లాటే కూర్చున్నాడు 10th హౌస్. లార్డ్ ఇన్ 7th హౌస్. ఆత్మకారకుడు ఆయనే. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది నీకు? ఆకలితో పట్టుకో. అది నీ కర్మ పైగా. అర్థం పట్టుకుంటే డబ్బులు వస్తాయి. వస్తాయి. శుక్రుడు ఆమాత్యకారకుడు అయ్యాడు కూడా. వస్తుంది. సెకండ్ లార్డ్ మార్స్ కూర్చున్నాడు ధారాకారకుడే. మళ్ళీ మగ మీద కూర్చున్నాడు. అతను డిఫాల్ట్ సెకండ్ లార్డ్. కుజుడు సెకండ్ లార్డ్. కేతు వచ్చి మళ్ళీ అకల్ట్ లార్డ్. అంటే ఒక అకల్ట్ అనేదాన్ని ఇదే నీ జీవితం ఇంకా నీకు వేరే పనులు లేవు. దీని మీదే రీసెర్చ్ చేస్తుండాలి. నీ జీవితం చచ్చిపోయేదాకా ఇంటేది. ఇది నీ కర్మ. ఇది నువ్వు దీనికోసం పుట్టావు. నాలెడ్జ్ గెయిన్ చేయటం, స్టడీ చేయటం, ఐసోలేషన్‌లో దాన్ని మెడిటేటింగ్ మోడ్‌లో దాన్ని రీసెర్చ్ చేయటం. ఎందుకు మెడిటేషన్ మోడ్‌లో రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్ హౌస్‌లో కూర్చున్నాడు బుధుడు వెళ్ళిపోయాడు. రాహు రీసెర్చ్ హౌస్‌కి యాక్సెస్ ఇస్తున్నాడు 12th హౌస్‌లో కూర్చొని. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. 12th హౌస్‌లో ప్లానెట్ మెడిటేషన్. 8th హౌస్ రీసెర్చ్. నువ్వు ఎప్పుడు రీసెర్చ్ చేయగలుగుతావు బాగా? 100 పుస్తకాలు చదివాము, తిరగేసామని రీసెర్చ్ కాదు. నీ రీసెర్చ్ పర్ఫెక్ట్‌గా ఎప్పుడు యాక్టివేట్ అవుతావు? నువ్వు మెడిటేషన్‌లోకి వెళ్తే. ఎందుకంటే 12th హౌస్‌ని యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే 12th నుంచి యాక్సెస్ 8థ్‌కి వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్‌గా మానసిక స్థితి మెడిటేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయావో నువ్వు రీసెర్చ్ బాగా చేయగలవు. ఈ రెండిటికి ఉన్న ఇంటర్లింకింగ్ అదే. 8థ్‌కి 12థ్‌కి. ఈ 2 చేస్తే 4th యాక్టివేట్ అవుతుంది. పీస్ ఆఫ్ మైండ్, మోక్షం కూడా యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ మనం పుట్టిన కర్మ ఎందుకు ఇది? దాని వైపు మనం ప్రయాణం చేయాలి. కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మన ప్రారంభం. ఏదో ఒకటి అడ్డం పడతా ఉంటుంది. ఏదో ఒకటి దృష్టి చేస్తుంటుంది గ్రహం. ఎళ్ళనీయదు. ఒక రకమైన భయాందోళన చూపిస్తా ఉంటది. సొసైటీ కూడా వ్యతిరేకిస్తా ఉంటది. అయన్నీ పట్టుకోకుండా ఇటెందుకు వెళ్తున్నామని. కానీ అతను ఒకటెళ్తూ ఉంటుంది. ఎటెళ్తుంటుందా అని చూడాలి. అలాగా మనకేంటంటే ఎప్పుడైనా 4th లార్డ్ మనకు డిఫాల్ట్‌గా ఏంటంటే మనస్సుకు లార్డ్. తిథినాథుడు మనస్సు లార్డే. జలతత్వం. ఈ రెండే. చంద్రుడు డిఫాల్ట్ మనస్సు లార్డ్. ఇంకో కారకత్వం సూర్యుడు మాతృకారకం. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? మళ్ళీ అకల్టే చెప్తున్నారు. గురువు చెప్తున్నాడు కన్సల్టింగ్ అండ్ కౌన్సిలింగ్ చేయని మనసు. శని చెప్తున్నాడు 4th లాట్ అండ్ 5th లాట్‌కి మళ్ళీ మనసు లాట్ అయ్యాడు ఆయన. మళ్ళీ టీచింగ్ చేయని. సూర్యుడు చెప్తున్నాడు అష్టమంలో రీసెర్చ్ చేసుకొని మానసిక లాట్ కారకత్వంలో తీసుకొని. చంద్రుడు డిఫాల్ట్ మానసిక లాట్. అతను కూడా మళ్ళీ శని నక్షత్రం మీద శుక్ర నక్షత్రం మీద కూర్చున్నాడు. అతను 1 8 యాక్సిస్‌లో కూర్చున్నాడు. మళ్ళీ అకల్ట్.
అంటే ఒక డీప్ స్టడీ అనాలిసిస్ మనం చెయ్యాలి అంటే కర్మతారం తీసుకుంటాం. దశమాధిపతి ఏ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడో అతనికి ఏ ఏ భావాల ఆధిపత్యం వచ్చింది. ఆ భావాలు బట్టి. ఆ భావాలను ఎలా చేయాలి? అతను ఏ భావంలో కూర్చున్నాడు మళ్ళీ? ఏ నక్షత్రం మీద కూర్చున్నాడో ఆ నక్షత్రానికి ఏ ఏ భావాలు యాక్సెస్ దాన్ని పట్టుకోవాలి. ఆ గ్రహాల కారకత్వాలు తీసుకోవాలి. మళ్ళీ అతను ఎక్కడ ప్లేస్ అయ్యాడో అతను ఏ ఏ క్వాలిటీస్ ఉంటాయి దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలి. ఒక మెషిన్ పనిచేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయితే అది ఒక మెకానికల్ వర్క్ అనేది జరుగుతుంది. ఒక వెహికల్ నడవాలా? ఒక వెహికల్ నడవాలంటే ఆ వెహికల్‌లో ఏం కావాలి మనకి? ఆ వెహికల్ ఇంజిన్ బావుందా లేదా? ఇంజిన్ స్టడీ ఎలాగా ఉంది? ఆ వెహికల్‌కి టైర్‌లు ఎలాగా ఉన్నాయి? ఎయిర్ ఉందా లేదా? టైర్‌ల స్టడీ. లేదు దాని యొక్క శక్తి ఏంటి? అంటే దానికి పెట్రోల్ పోస్తున్నాడా? డీజిల్ పోస్తున్నాడా? ఆ వెహికల్ అది ఉందా లేదా అని చూడాలి. అంతా అయిన తర్వాత దీనికి పవర్ సర్క్యూట్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి. అప్పుడు ఈ వెహికల్ మనం జర్నీ అనేది జరిగిద్ది కాలచక్రం అనేది. ఇతని యొక్క జీవన విధానం అప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది. అలా పట్టుకున్నోళ్ళు ఇంకా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి రారు ఎప్పటికి. కర్మ ఏం చేయదు ఇంకా ఆళ్ళు. ఏ కర్మ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే అతను పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ కర్మలోనే ఉన్నాడింక. అదే పని చేసుకో. ఇంకేం చేయక్కర్లా. కాన్ఫిడెన్స్ డిఫాల్ట్‌గా బిల్డ్ అయిద్ది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతదంటే నీ కర్మ అది. కర్మ ఎప్పుడు ధనాన్నిస్తుంది. ప్రతి భావం ధనాన్నిస్తుంది. అసలు నువ్వెందుకు పుట్టావనేది 10th హౌస్ డిసైడ్ చేస్తుంది. అలా ఒక్కో భావంలో ఒక్కోటి లాభాలు కావాలంటే లాభాలు చూడొచ్చు మనం. సెకండ్ హౌస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూడొచ్చు. ఇంకోటి ఈ జాతకం డబ్బు కోసం ఆలోచించాలా? తిరగాలా? అని ఆలోచించామండి. ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది చూడండి. సెకండ్ హౌస్ లార్డ్ ఎవరయ్యారు? కేతువయ్యాడు. మళ్ళీ మార్స్ కూడా అయ్యాడు. సెకండ్ హౌస్ లార్డ్ కేతువు. వృశ్చిక లగ్నానికి. ఇది తులా లగ్నానికి వృశ్చికానికి కోలార్డ్ ఆయన. అంటే రాశ్యాధిపతి కుజుడు. సెకండ్ హౌస్ లార్డ్. ఓకేనా? కానీ వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది? ఫిఫ్త్ లార్డ్‌తో ఏర్పడింది శనికి. ఫిఫ్త్ లార్డ్ పూర్వపుణ్య లార్డ్. అంటే వీళ్ళు అక్యుములేటెడ్ వెల్త్ అనేది వీళ్ళ ఫైనాన్స్ అనేది శనికి కుజుడితో కంజంక్షన్ అయింది. కుజుడు కేతువుతో కనెక్షన్ ఏర్పడింది. శనికి మళ్ళీ కేతువుతోనే కనెక్షన్ ఏర్పడింది. అంటే ఒక్క పూర్వజన్మ పుణ్యాధిపతి అయిన శని పూర్వజన్మ నుంచి ఇతను అక్యుములేటెడ్ వెల్త్‌ని తీసుకొని జన్మలోకి వచ్చేసాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ చేయి వస్తుంది 10th హౌస్. శని కాబట్టి. ఎలాంటి కర్మ? ఇలాంటి కర్మ చేయి. ఇలాంటి కర్మలో నీ డబ్బు దాచిపెట్టి ఉంది. ఈ పని చేస్తున్నప్పుడు అది నీకు ఆ లాకర్ ఓపెన్ అయ్యి డబ్బొస్తుంది. నువ్వు ఆల్రెడీ తెచ్చుకొని పుట్టావు. ఎందుకంటే సెకండ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ కనెక్షన్ ఏర్పడింది ఇక్కడ. అంటే నీ పూర్వజన్మ నుంచి నీకు కావాల్సిన అక్యుములేటెడ్ తెచ్చుకొని పుట్టావు. దీని గురించి నువ్వు ఇంక థింక్ చేయక్కర్లా. డబ్బు వెనకాల పడాల్సిన అవసరం లేదు. అది వస్తుందంతే. నువ్వు చేయాల్సింది కర్మ మాత్రమే. సరే లాభాల గురించి మాట్లాడదాం. 11th లార్డ్ ఎవరయ్యారు? సూర్యుడయ్యాడు. ఈ సూర్యుడికి రోహిణి నక్షత్రంతో కనెక్షన్ ఏర్పడింది. అతను యోగకారకుడి జాతకానికి. యోగి ఆయనే. యోగ స్ఫుటం హస్త. సూర్యుడి కనెక్షన్ ఏర్పడిపోయింది రోహిణితో. యోగంతో ఏర్పడింది పైగా ఆత్మకారకుడితో అయింది అది. అదొకటేనా? బుధుడు 9th లార్డ్ అవుతున్నాడు. పీకే లార్డ్ మళ్ళీ పూర్వజన్మ లార్డ్ అయ్యాడు. ఆయనతో మళ్ళీ సూర్యుడు కనెక్షన్ ఏర్పడింది. మళ్ళీ వస్తుంది డబ్బు నీకు. నీకేం భయపడక్కర్లేదు. నీకు ఆల్రెడీ నువ్వు పెట్టుకొని పుట్టావు. గురుడు పిఐకే పితృకారకుడయ్యాడు. థర్డ్ లార్డ్ ధనాత్మ ధనభావం. అతను మళ్ళీ ఆరుద్రతలో ఏర్పడింది. అతను కూడా కోలాట పంచమాధిపతి. పూర్వజన్మ పుణ్యాలు. అంటే పూర్వజన్మ నుంచి నీ ధనం అనేది ఆల్రెడీ వచ్చేసి పెట్టుకొని వచ్చేసావు భూమి మీద. ఇప్పుడు డబ్బు కోసం వెనకాల పడక్కర్లా నువ్వు. వాటి కోసం వీటి కోసం పాకులాడక్కర్లా. నీ కర్మ వెనకాలే పడు. నీ కర్మ ఏంటి ఈ జన్మలో నువ్వు చేయాలి? ఇది నీ కర్మ. ఇదొక్కటే చేయి. అన్నీ వస్తాయి. ప్రతి మనిషికి వాడి కర్మని మీరు పట్టుకోండి. వాళ్ళ ధనం ప్రామిస్ అయిందో చూడొచ్చు మీరు. పాస్ట్ లైఫ్‌లో ప్రామిస్ అయిన ధనం పైసా ఎక్కువ రాదు. ఒక్క పైసా కూడా ఎక్కువ రాదు. సంపాదించలేడు కూడా. ఎంత బాగులేండి. ఎందుకంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ హౌసెస్‌కి సంబంధం ఏర్పడిపోయింది. పూర్వ పుణ్య లార్డ్స్‌కి కారకత్వాల్లోనే ఏర్పడింది. పూర్వ పుణ్యాధిపతి అయిన పంచమాధిపతికి ద్వితీయాధిపతికి కనెక్షన్స్ ఏర్పడ్డాయి. ఎక్కడ ఏర్పడ్డాయి అంటే కేతు నక్షత్రం మీద ఏర్పడ్డాయి. ఈ కేతు ఎవరు? అకల్ట్. ఈ పూర్వజన్మలో పుణ్యం డబ్బు వస్తుంది. హ్యూజ్‌గా వస్తుంది మళ్ళీ. నో డౌట్.
అకల్ట్ పట్టుకో. సరే అకల్ట్ పట్టుకుంటే డబ్బొస్తదంటే అకల్ట్ నా కర్మ అంటే కర్మ కూడా అదే అయింది. ఇప్పుడు అకల్ట్ ఆళ్ళ కర్మ కాదు. వాళ్ళ కర్మ ఏదో ఉంది వాస్తవంగా. కానీ ఆళ్ళు ఆ కర్మ చేస్తుందో ఈ అకల్ట్‌ని ప్యాషన్‌గా పెట్టుకున్నారనుకో వీళ్ళకి డబ్బొస్తుంది. సరదా చదువుకున్న డబ్బొస్తది. ఎందుకంటే ఆ కర్మలో వస్తది డబ్బు. ఆ కర్మ డబ్బుని తీసుకొస్తుంది. అంటే యాక్సిస్ ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్ ఒక భావానికి మనం పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ ఇచ్చాం మనం. అర్థమైందా? 100కి 100% వర్కౌట్ అయింది. ఇంక ఇక్కడ దశతో పని లేదు మనకింక. ఆ దశ నడిచినా, నడవకపోయినా కూడా మన కర్మ ఏదైతే రాసిపెట్టుందో ఆ కర్మనే మనం పట్టుకొని ఎళ్తున్నాం ఇక్కడ. అంటే ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ కర్మకి దీనికి కనెక్షన్ ఉంది మళ్ళీ. ఎందుకంటే పూర్వపుణ్యాల అడ్డు కేతు నక్షత్రంతో ఏర్పడింది. మనం చేసే కర్మ కూడా కేతువుతో కనెక్షన్ ఏర్పడింది. అష్టమానికి. ఇట్లాగ ఏంటంటే ఒక్క చార్ట్‌లో మీరు ఈ దశమాధిపతిని, కర్మ నక్షత్రాధిపతి యాక్సిస్ వీళ్ళ ఇంటర్నల్ 360 డిగ్రీస్ ఎవ్రీ అలైన్‌మెంట్ ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని దాంట్లో కలిపితే ఎక్సలెంట్ టేస్టీ ఫుడ్ వస్తుంది. చూడండి. ఒక హలీం ఎక్సలెంట్‌గా ఉంటుంది. మంచి మటన్ బిర్యానీ తినాలనుకోండి ఎసెన్స్, మసాలాలు పర్ఫెక్ట్‌గా పడాలి. కనీసం మంచి కూర తినాలన్నా కూడా పడాల్సినయన్నీ పర్ఫెక్ట్‌గా పడాల. ఏ మాత్రం లోపం వచ్చినా కూడా అది లోపంగానే ఉంటుంది ఆ వంట. మీరు చేసే ప్రిడిక్షన్ కూడా ఒక వంట లాంటిదే. ద బెస్ట్ షెఫ్ అవ్వాలన్నా, బెస్ట్ ఆస్ట్రాలజర్ అవ్వాలన్నా కూడా ప్రతి ఇంగ్రీడియెంట్ పర్ఫెక్ట్‌గా పడాలి. ప్రతి ఇంగ్రీడియెంట్‌ని తీసుకోవాలి మనం. ఎంతెంత తీసుకోవాలనేది కూడా మనకు క్లారిటీ చెప్తుంది ఇక్కడ. ఏ ఇంగ్రీడియెంట్స్ కావాలిక్కడ? ఏ ఇంగ్రీడియెంట్స్? సెల్ఫ్ లెర్నింగ్, ఐసోలేషన్, టీచింగు, ఫారెన్ ఎళ్తావా? లేదా ఆన్‌లైన్ యాక్టివిటీస్ చేస్తావా? అంటే కౌన్సెలింగ్ అండ్ కన్సల్టేషన్ కూడా ఉందిక్కడ. అంటే ఇన్ని ప్లానెట్స్ వచ్చి కూర్చుంటే ఈళ్ళు ఈ కర్మను పట్టుకోవాలి అంతే. ఇంకేం పట్టుకోక్కర్ల. దేని ఎనకాల పడక్కర్లే ఈ జీవితంలో. ఎందుకంటే అక్యుములేటెడ్ వెల్త్ అనేది ప్రామిస్ చేసుకొని పుట్టారు ఈళ్ళు. వచ్చి తిరిగిద్ది ఈళ్ళకంతే. ఎందుకంటే వీళ్ళ పాస్ట్ లైఫ్‌లో వీళ్ళు ఏదైతే దాచిపెట్టుకున్నారో దాన్ని తెచ్చుకున్నారు ఈ జన్మలోకి. పాస్ట్ లైఫ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నారు ఈళ్ళు? కుజుడు టెక్నికల్ ఆర్ట్ అండ్ సెవెంత్ బిజినెస్ లాట్. బిజినెస్ ఐడియాలజీను ఇయన్నీ పాస్ట్ నుంచి తెచ్చుకున్నారు. పాస్ట్ లైఫ్ నుంచి ఇంకేం వచ్చిందంటే స్పౌస్ కూడా వచ్చింది పాస్ట్ లైఫ్ నుంచి. దాని ఫిఫ్త్ లాట్ పాస్ట్ లైఫ్ లాట్. పూర్వజన్మ పుణ్య లాట్. సెవెంత్ లాట్‌తో కనెక్ట్ అయ్యాడు. బిజినెస్ వస్తుంది, వ్యాపారాలు వస్తది, స్పౌస్ వస్తుంది, ధనం వస్తుంది. ఇంకేంటి కేతువుని కూడా తెచ్చుకున్నాడు. కరకత్తాలో కేతువు అంటే అకల్ట్‌ని తెచ్చుకున్నాడు పాస్ట్ లైఫ్ నుంచి. అకల్ట్ నాలెడ్జ్‌ని తెచ్చుకుంటాడు. అతను సెకండ్ హౌస్‌లో కూర్చున్నాడు. మళ్ళీ అతను కనెక్షన్ కూడా మళ్ళీ పంచమాధిపతితోని ఏర్పడింది. అదే కేతువు. అంటే ఈ బాండింగ్ అనేది బలంగా ఏర్పడింది. ద్వితీయాధిపతికి, పంచమాధిపతికి, కేతువుకి, శనికి బాండింగ్ ఏర్పడింది. ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయినా కుజుడికి, శనికి మళ్ళీ బాండింగ్ ఏర్పడింది. పాస్ట్ లైఫ్ నుంచి ఇన్ని తెచ్చుకున్నప్పుడు దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఈ జన్మలో నువ్వు చేయాల్సిన కర్మ ఏంటి? ఇది 10థ్ హౌస్ లాంటి. ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇన్ కేస్ 10థ్ హౌస్‌లో ప్లానెట్స్ ప్లేస్ అయ్యాయనుకో ఆ ప్లానెట్స్ శుభులా, అశుభులా చెక్ చేసుకోవచ్చు. ప్లస్సా, మైనస్సా? శత్రు స్థానంలోకెళ్లారా? మిత్ర స్థానంలోకెళ్లారా? అందులో ఆ స్థానం వాడొచ్చా? వాడకూడదా? అని ఒకటి ఉంటుంది. శత్రు స్థానంలో కూర్చున్నాడు. గ్రహం చెడిపోయి వచ్చి కూర్చున్నాడు. 10థ్ హౌస్‌లో. నువ్వు ఆ గ్రహాన్ని టచ్ చేస్తే ఆ భావాలు దెబ్బతింటాయి. కానీ 10థ్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడో దాన్ని మాత్రం వదిలిపెట్టడు. అంటే ఏది ఎంత వరకు తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. దేన్ని వదలాలన్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాగా ఇదొకటే కాదు. ప్రతి భావన మనం 360 డిగ్రీస్ ఇవ్వాల్సొస్తుంది. అర్థమైందా? అంటే ఒక్క పని చేస్తే ఇంకో పని యాక్టివేట్ అయిద్ది. అర్థమైందా? పుష్ అండ్ పుల్ థియరీ క్లాసెస్ ఎళ్ళినాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ గ్రహం నుంచి ఏ క్వాలిటీ తెచ్చుకున్నా ఏ గ్రహం వైపు మనం ప్రయాణం చేస్తుంది. మీకు యూట్యూబ్‌లో ఉంటాయి నా క్లాసెస్ చాలా ఉంటాయి ఆటి మీద. ఇలాగా ఈ దశమం అంటే ఏంటి? 10థ్ హౌస్. వీళ్ళు కర్మ. ఇక్కడే ఆళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. వాళ్ళకి స్టేటస్ వస్తుంది. ఆత్మకారకుడు అవుతాడు డిఫాల్ట్‌గా కర్మకారకుడు. ఎందుకంటే కర్మకి తీసుకున్నామనుకో సూర్యుడు దిగ్బలం పొందుతాడు దశమ భావంలో. సూర్యుడు నేచురల్‌గా ఆత్మకారకుడు. అంటే దశమంలో దిగ్బలైన సూర్యుడు ఎందుకు పొందుతున్నాడు? ఆత్మకారకుడు ఎందుకు అవుతున్నాడు మనం ఒకసారి ఆలోచించామనుకోండి. ఎప్పుడైతే నీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుందో నీకు ఆత్మబలం పెరిగిద్ది.
కాన్ఫిడెన్స్ వస్తుంది. సూర్యుడు కాన్ఫిడెన్స్ లాంటి. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. సూర్యుడు కూర్చున్న ప్లేస్ పనులు చేయండి. లేకపోతే వీళ్ళ జాతకంలో ఆత్మకారకుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఏ పనులు చేస్తే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఏకే పీకే పట్టుకున్నాం. ఏ పనులు చేస్తే నీ పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అవుతుంది. పిఐకే పట్టుకున్నారు, లేకపోతే 9th లాట్ పట్టు. పీకే పట్టడం లేకపోతే 5th లాట్ని పట్టు, 5th హౌస్ లాట్ని. అంటే ఏ పనులు చేస్తే నీకు పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అవుతుంది, ఏ పనులు చేయకూడదు. ఏ పనులు చేస్తే నీ పితృదేవతల ఆశీస్సు నీ మీద ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ శాపాలు కాదు. ఏ పని చేయడం వల్ల నీ గురువుల బ్లెస్సింగ్ కూడా వస్తుంది. 9th హౌస్ లాట్ అండ్ పిఐకి ఇద్దరికి ఏంటి, గురువుల బ్లెస్సింగ్ అండ్ పితృదేవతల బ్లెస్సింగ్. ఇది అస్ట్రాలజికల్ సీక్రెట్స్. అర్థమైనా? ఇన్ డెప్త్కి వెళ్తేనే తెలుస్తుంది మీకు. ఇది పైన తడితే రాదు మీకు. అంటే పరాశర మహర్షులు ఏం చెప్పారు, మహర్షులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపించారు, ఇది నువ్వు చెయ్యి, ఇదే నీ కర్మ అని. ఇవన్నీ మర్చిపోయావు బాబు భూమి మీద పుట్టంగానే. అర్థమైనా? నీ కాన్షియస్ నీ మొత్తం వెళ్ళిపోయి నీ సబ్ కాన్షియస్ లో ఉంది నీ నాలెడ్జ్, పూర్వజన్మ జ్ఞానం మొత్తం. నీ కర్మ చేసే కొద్దీ నీ జ్ఞానం కూడా యాక్టివేట్ అవుతుందని చెప్తారు. కర్మ అంటేనే 10th హౌస్, రాజ్యభావం, మన స్టేటస్, ఒక మనిషికి కాన్ఫిడెన్స్. సూర్యుడు ఏ హౌస్ లో కూర్చుంటే ఆ పని చేయి, నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే డిఫాల్ట్. ఆత్మకారకుడు ఏ హౌస్ లో కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు చూడు, ఆ పనులు చేయి, మళ్ళీ నీకు నీ ఆత్మబలం పెరిగింది, విల్ పవర్, కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు నీ పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ చేసుకోవాలంటే పీకే అక్కడ కూర్చున్నాడు, 5th లాట్ ఎక్కడ కూర్చున్నాడు, ఆ పనులు చేయి, నీ పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయింది. అసలు పూర్వజన్మ నుంచి ఏం తెచ్చుకున్నా కూడా తెలిసింది మనకి. అర్థమైందా? ఇట్లాగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 10th హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఇది ఒక్కటే ఏంటంటే ప్రతి జాతక చక్రాన్ని మీరు చాలా ఈజీగా డీకోడ్ చేయగలుగుతారు. అంటే ప్రతి పని చేయాలి మనం. నన్ను శుక్రుడు క్లాస్ చెప్పాను, మోక్షం వైపు ఎలాగ వెళ్ళాలి అని. ఒకసారి వినండి కావాలంటే. ఏం ఉండాలి మనకి, ఏం వదిలేయాలి అని. మోక్షం కావాలంటే ఫస్ట్ 12th హౌస్ని యాక్టివేట్ చేయాలి. 12th హౌస్ అంటే ఏంటి, దేన్నైనా వదిలేయటం. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళాం, అక్కడ 100 రూపాయలు చెప్పాడు, ద్రాక్షాలు 20 ఉన్నాయి అనుకో, 100 సర్లే ఇచ్చేసేస్తా 20 రూపాయలు దగ్గర అంటే వదిలేస్తున్నా 20 రూపాయలు. ఒక 20 రూపాయలు వదిలేయడం వల్ల నాకు నష్టమేం కాదు. రీజన్ ఏంటి, ఇక్కడ నేను 12th హౌస్ని యాక్టివేట్ చేస్తాను. 20 రూపాయలు బాగుపడేది ఏం లేదు, అలాగనే అవతల వాళ్ళు బాగుపడేది కూడా లేదు. కాదు అవతల వాళ్ళు కుళ్ళిపోయిన వాటిలో బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ వదిలేసే గుణం ఎప్పుడైతే వస్తుందో నాకు, నేను 12th హౌస్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ చేస్తాను. అంటే ఐసోలేషన్, పట్టుకొని ఎలాడను. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు బేరం చెప్తాను గీస్తా ఉంటారు పాపం, వాడు ఎదురోటి మీద వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, 2 రూపాయలు తగ్గి 3 రూపాయలు తగ్గి, అంటే వాళ్ళు వదలబుద్ధి కాదు. ఒక ఆత్మ ఏదైతే వదిలేయమంటుందో వదలలేకపోతున్నాడు, అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. 12th హౌస్ అంటే వదిలేయి, ఇంటి దూరంగా వెళ్ళు, ఐసోలేషన్ చేయి, అలాగా దాన ధర్మాలు చేయి. ఇదంతా 12th హౌస్ యాక్టివిటీస్. అప్పుడు నీకు మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుంది, 10th హౌస్ మనకి ఇంపార్టెంట్గా, మన కర్మగా, మనం ఎందుకు పుట్టామో, మనం చేయాల్సిన పనులు మనకు ఉండేగా, మన రుణాలు మనకు ఉండే కదా. అలాగే కర్మభావం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. వాటిలో కూర్చున్న ప్లానెట్స్ కారకత్వాలు తీసుకుంటాం, భావాలు తీసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 10th లాట్ ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాధిపతికి ఏ భావాల కారకత్వం వచ్చింది, ఏ భావాల కారకత్వం వచ్చిందనే కదా అది ఎక్కడ ప్లేస్ చేయండి. వీటన్నిటిని కోఆర్డినేషన్ చేసుకుంటే వెళ్ళండి. అక్కడి నుంచి మీరు కోఆర్డినేషన్ ఒకటొకటి చేసుకుంటే, లేకపోతే 360 degrees టర్న్ అయిపోతారు. అంటే ఆ వర్క్ కంప్లీట్గా ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మీ కర్మ ఫినిష్ చేసినట్టే, ఈ కర్మ జీవితాంతం ఉంటుంది మీకు. నో రిటైర్మెంట్ దీనికి, ఇక్కడ నో రిటైర్మెంట్, ఆలోచించక్కర్లా, జీవితం మొత్తం ఉంటుంది. చనిపోయే ఒక సెకండ్ ముందు కూడా మీరు కర్మం చేయగలుగుతారు, పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, హ్యాపీగా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు దానికోసం పుట్టారు అంతే. కష్టాలు ఉండకూడదు మనకి, ఐసోలేషన్లోకి వెళ్ళి 12th హౌస్ మౌనం. నోరు మూసుకొని కూర్చుంటే కష్టాలు ఎందుకు వస్తాయి, అష్టంభావం ఎందుకు? నోరు తెరిచామనుకో మన కష్టంభావం యాక్టివేట్ అవుతుంది. మనశ్శాంతి లేని బతుకు 12th హౌస్ అనుకుందాం. 2nd హౌస్ మాట్లాడిద్ది, అక్కడి నుంచి 7th ఆస్పెక్ట్ 8th హౌస్ కొట్టింది, కష్టాలు వస్తాయి.
మౌనంగా ఉన్నాడు. కష్టాలు ఎందుకు వస్తాయి? రీసెర్చ్ చేస్తాడు. గుడ్ లిజనర్ బాగా రీసెర్చ్ చేయగలుగుతాడు. మనం ఐసోలేషన్ ఎప్పుడైనా సరే ఒక రెమెడీ చెప్పేటప్పుడు మీరు ఒక భావానికి రెమెడీ చెప్పేటప్పుడు, భావాన్ని కంప్లీట్ చేస్తే చెప్పండి. నేనేం చెప్తానంటే చాలా మందికి కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు, జాతకం చెప్పేటప్పుడు ముందు అలైన్‌మెంట్ చెప్పు. కంప్లీట్ అలైన్‌మెంట్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత కొంత రెమెడీ చెప్పు. రెమెడీ కూడా కొన్ని కొన్ని చెప్పాల్సొస్తది మనం. ఎందుకంటే ముందు ఇది చేయకుండా రెమెడీ వేస్ట్. వాళ్ళ కర్మ వైపు మనం వాళ్ళ దిశ, వాళ్ళ అలైన్‌మెంట్, వాళ్ళ ఈ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క విషయం చెప్తానండి. కష్టపడమని చెప్తా ఇక్కడ ఫస్టు. ఎందుకంటే మళ్ళీ ఫైనల్ ఔట్‌పుట్ ఏంటంటే శని చేతిలో ఉంటది. కర్మఫలదాత ఆయన. కారకత్వం ఉంది. శని కూర్చున్నాడు ఏదో భావంలో కూర్చున్నాడు. శని ఏంటి కర్మఫలదాత. ప్రతిదీ కాలిక్యులేట్ చేసుకుంటాడు. మనకి ఈ జన్మలో గత జన్మల్లో తెచ్చుకున్న పాపాల్ని మార్చుకుంటానికి మనకి శని మళ్ళీ అవకాశం ఇచ్చాడు అని. శని మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నిదానంగా ఎళ్తాడు. 2.5 ఏళ్ళు తిరుగుతాడు ఓ రాశి. అంటే తొందరగా ఎళ్ళడు. తొందరగా ఎళ్ళే చంద్రుడు 2.5 రోజుల్లో. చంద్రుడు మనకు అవకాశాన్ని ఇవ్వడు. కానీ 2.5 ఏళ్లలో శని ఇస్తాడు మనకి మారే అవకాశాన్ని. చాలా నిదానంగా ఎళ్తాడు. పాపం మారతాడులే, మారతాడులే, మారతాడులే అని చెప్పి వెయిట్ చేస్తుంటాం. ఎందుకంటే గత జన్మలో ఎన్నో పాపకర్మలు పెట్టుకొని పుట్టాం ఈ జన్మలో. అర్థమైందా? ఈ జన్మలో మనం కొన్ని శుభకర్మలు చేస్తే ఆ పాపాన్ని కడిగేయాలి. ఒక మురికి తెచ్చుకున్నామండి. ఈ మురికిని తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మనకి గలీజు పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? శుభ్రంగా నీళ్ళతో కడిగేయాలి. అంటే ఒక చెడు కర్మను మనం తెచ్చుకొని ఈ జన్మలో పుట్టాం ప్రారంభ జన్మ. కొన్ని మంచి కర్మల ద్వారా వాటిని తీసేయాలి అని. రెండోది ఈ జన్మలో నువ్వు ఏ కర్మ చేయడానికి పుట్టావో చెప్పండి. పాత కర్మలేమో మంచి కర్మలు సద్బుద్ధితో తీసేస్తాం. సద్బుద్ధి అని ఎందుకంటారంటే పంచమ భావం బుద్ధి. శుభగ్రహం పడింది. డిఫాల్ట్ సద్బుద్ధి ఉంటుంది. శుభగ్రహం చూసుకు సద్బుద్ధి ఎంతో కొంత ఉంటుంది. కానీ పాపగ్రహాలు వస్తాయి. సద్బుద్ధి ఉండదు. ఇక్కడ సంకల్పంతో మనం సద్బుద్ధిని ఏర్పరచుకుంటే, ఆరో భావం కర్మలు ఏవైతే ఉంటాయో, రుణభావాలు ఏవైతే ఉంటాయో, వాటి యొక్క వ్యయభావం పంచమ భావం. సద్బుద్ధి ఏంటంటే సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఆరో భావం లిటిగేషన్ సమస్యలు. సమస్యలు లేకుండా చేసేది దాని యొక్క 12th హౌస్, 5th హౌస్. అది అలాంటిది. ఆ 5th హౌస్ బలంగా ఉండాలంటే ఏంటి? బలంగా ఉండాలంటే ఏ హౌస్ అయినా శుభగ్రహం దృష్టి పడాలి. శుభగ్రహం ప్లేస్ అవ్వాలి. అంటే అది బుద్ధి. శుభగ్రహం అంటే సద్బుద్ధే కదా! ఒక వినయ విధేయతలో ఉన్న బుద్ధి ఏదైతే ఉందో అది పంచమ భావం. ఇది శత్రువులు లేకుండా చేస్తుంది. మంచోడిని జోలికి ఎవ్వడు ఎళ్ళడు. గుణం, బుద్ధి మానసికంగా బలంగా ఉన్నోడి జోలికి ఎవ్వడు ఎళ్ళడు. అయితే మిగతా వాళ్ళందరికీ శత్రువులు ఉంటారు ఇప్పుడు. ఆరో భావం రెడీగా ఉంటుంది. అంటే ఏ కర్మ చేయాలి? ఎలాంటి ఆలోచన ఉండాలి? ఇలాగేంటంటే ప్రతి గ్రహం మనకి ఇంటర్‌లింకింగ్ ఉంటుంది. ఈ చార్ట్ చూడు మొత్తం ఒకటే అలైన్‌మెంట్‌లోకి వెళ్ళిపోయింది. సింపుల్ యాక్సిస్. ఇలాగ ఏ భావాధిపతి వచ్చాడు వాళ్ళ జాతకంలోకి ఏ పనులు చేయాలి? ఏ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు? ఆ నక్షత్రానికి ఏ భావాల ఆధిపత్యం ఉంది? ఇది ఒక మనిషి యొక్క కర్మ. ఆ కర్మలో 9th ఏర్పడింది. మంత్రజ్ఞానం ఉంటుంది. అర్థమైందా? సెకండ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ సెక్టార్ ఎళ్తాడు. సెకండ్‌తోనే ఏర్పడ్డాడు. సెకండ్ లాట్ మీద కూర్చున్నాడు ఇన్ కేసు. ఒక దశమాధిపతి ఎళ్లి సెకండ్ లాట్ మీద కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక మేష లగ్నం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. దశమాధిపతి ఎళ్లి శని ఎళ్ళాడు. ఈ శని ఎళ్లి ఎక్కడో ఈ భరణి నక్షత్రంలో గాని, పూర్వ పాల్గొని నక్షత్రంలో గాని, పూర్వాషాఢ అంటే శుక్రుడు యొక్క నక్షత్రంలో దశమాధిపతి ఎళ్లి ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఈ శుక్రుడెళ్లి పంచమంలో ప్లేస్ అయ్యాడనుకో. అనుకుందాం. మనం ఏం చెప్పొచ్చు ఇతనికి? ఒకటి సెకండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ వైపు వెళ్ళొచ్చని చెప్పొచ్చు. మళ్ళీ 5th హౌస్ తీసుకుంటాం. సెకండ్ హౌస్ మళ్ళీ టీచింగ్ ఉంటుంది. 7th హౌస్ బిజినెస్ ఉంటుంది. 5th హౌస్ తీసుకుంటాం. ఇక్కడ 2 రకాలు తీసుకోవచ్చు. నువ్వు స్పెక్యులేషన్ వైపు ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి వెళ్ళొచ్చు. ఆ బిజినెస్ చేయొచ్చు.
లేదా ఏదైనా స్కూల్స్ చిన్న చిన్న 5000 చిల్డ్రన్ స్కూల్స్ పెట్టు అంటాం. టీచింగ్ చేయని చెప్తాం సెకండ్ హౌస్. శుక్రుడు ప్లేస్ అయ్యాడు కదా అక్కడ. ఇది జస్ట్ అలైన్మెంట్. ఈ శుక్రుడు మళ్ళీ ఆ రాశ్యాధిపతిలో కూర్చున్నాడు. ఏ నక్షత్రం మీద కూర్చున్నా అతనికి ఏ కనెక్షన్స్ ఏర్పడి మళ్ళీ ఇంకొక స్టెప్ వెళ్తాం. దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. అలా 360 డిగ్రీస్ ఇంక్లూడ్ చేయాలి. లేదు ఈ శని కుజ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు. దశమాధిపతి శని మేష లగ్నానికి కుజ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు. ఈ కుజుడేళ్ళు 5th హౌస్ లో కూర్చున్నాడు. మళ్ళీ ఇమీడియట్ చెప్తాం. చెప్పాను కదా, లగ్న దశమాధిపతి కుజుడు, శని కుజ నక్షత్రం కూర్చొని కుజుడు 5th లో కూర్చున్నాడు. నువ్వు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇచ్చే 8th హౌస్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెకానికల్ సబ్జెక్ట్ ఇచ్చేయచ్చు. 5th హౌస్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. లేదా అకల్ట్ నేర్చుకుంటావా, ఆరాస్ మీద టీచచ్చు. కుజుడు ఎవరు ఇక్కడ? శక్తి లాడ్, ఎనర్జీ లాడ్. రేకి లాంటి ఆరాలు నేర్చుకొని టీచ్ చేయి. అది ఒక సీక్రెట్ సబ్జెక్టే. ఇది శని కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఈ కుజుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు? శుక్ర నక్షత్రమే ప్లేస్ అయ్యాడు. 5th హౌస్ అంటే కాలపురుషుకుంటాం, శుక్రుడు ఉంటాడు అక్కడ. లేదా కేతు కూర్చున్నాడు, మళ్ళీ అకల్ట్ వెళ్ళొచ్చు. మక మీద కూర్చున్నాడు అనుకోవచ్చు కుజుడు వెళ్ళి. లేదా శుక్ర నక్షత్రం మీద కూర్చున్నాడు కర్మకాలి. ఈ శుక్రుడు 2nd and 7th లాట్ అయ్యాడుగా. మళ్ళీ బిజినెస్ చేయి, అకల్ట్ లాంటి బిజినెస్ పెట్టుకో, రేకి లాంటి బిజినెస్ పెట్టుకో. ఎందుకంటే 7th హౌస్ అంటే బిజినెస్. మళ్ళీ శుక్రుడు నక్షత్రమే కూర్చున్నాడు కుజుడు. శుక్రుడు మళ్ళీ 2వ 7 బాగుంటుంది, బిజినెస్ చేయాలి. అంటే ఒక 10th హౌస్ లాంటి సరదాగా మీరు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక మిథున లగ్నాన్ని తీసుకెళ్ళాం అనుకోండి, దశమాధిపతి గురుడే వెళ్ళాడు అనుకుందాం. ఈ గురుడు వెళ్ళి మళ్ళీ బుధుడు యొక్క రాశిలోనే ఉండే 3 నక్షత్రాలు చంద్ర నక్షత్రమే ప్లేస్ చేయడం. హస్తలో ప్లేస్ అయ్యాడు గురుడు. గురుడు ఎవరు ఇక్కడ? 7th and 10th లాట్. హస్తలో ప్లేస్ అయ్యాడు 4th హౌస్. అతను ఎవరు? డిఫాల్ట్ 2nd లాట్ చంద్రుడు. ఈ చంద్రుడు ఎక్కడ ప్లేస్ అవుతారు తర్వాత సంగతి. ఫస్ట్ 4th హౌస్ తీసుకుంటాం, 7, 10 తీసేసుకుంటాం. నువ్వేంటి 4కు సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేయొచ్చు. 2nd హౌస్ చంద్రుడిని తీసుకుంటాం, కారకత్వం ట్రావెలింగ్. లేదు వాటర్ సప్లై చేయి, చంద్రుడి కారకత్వం 2nd. ఇంటింటికి వెళ్ళి వాటర్ సప్లై చేయి. 4th యాక్టివేట్ చేస్తున్నాం, 7th బిజినెస్ యాక్టివేట్ చేస్తాం, 10th కర్మ యాక్టివేట్ చేస్తాం. గురుడు ప్లేస్ అయ్యాడు కదా. గురుడు డిఫాల్ట్ కారకత్వాలు అంటే మళ్ళీ అది వేరు. అతను మళ్ళీ టీచింగ్ చేయొచ్చు డిఫాల్ట్ కారకత్వాలు. ఎలాంటి టీచింగ్ చేయొచ్చు? ఒక ఫైనాన్షియల్ టీచర్ చేయొచ్చు నువ్వు. 2nd హౌస్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్. ఇంకోటి కూడా ఉంటుంది, 2nd హౌస్ అంటే ఫుడ్ సెక్టర్ వస్తుంది. చంద్రుడు ఫుడ్ లాట్. ఫుడ్ బిజినెస్ పెట్టు, హోటల్ బిజినెస్ పెట్టు, హోమ్ డెలివరీ అంటే అతను కర్మది. సక్సెస్ అవుతాడు, 100% సక్సెస్ అవుతాడు. అంటే జస్ట్ అలైన్మెంట్ ఇది. నువ్వు ఎందుకోసం పుట్టావు, ఏ పనులు చేయడానికి పుట్టావు. ఆ తర్వాత చంద్రుడు ప్లేస్ మీద వస్తాం, దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. ప్లేస్ అయినా రాశిని చూసుకుంటాం, నక్షత్రాన్ని చూసుకుంటాం. లేదా సింహరాశి తీసుకుందాం. ఈ శుక్రుడు ప్లేస్ అయ్యాడు అనుకుందాం ఎక్కడో చోట, అర్థమైందా? గురు నక్షత్రంలో ప్లేస్ అయితే మళ్ళీ 5, 8 లాట్గా అకల్టిని టీచింగ్గా పెట్టుకొని చెప్తాం. లేదా ఇతను గురు నక్షత్రంలో లేడు, శని నక్షత్రం మీద కూర్చున్నాడు అనుకో, 6, 7 లాట్ అయ్యాడు శని. శుక్రుడు ప్లేస్ అయ్యాడు శని నక్షత్రం మీద. నువ్వు ఏదో పని చెప్పు, ముందు డబ్బు అయితే వస్తుంది. ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది. శనికి శుక్రుల కాంబినేషన్. 2 బిజినెస్ చేయొచ్చు. ఎలాంటి బిజినెస్ చేయొచ్చు? సర్వీస్ సెక్టార్స్ లో బిజినెస్ చేయొచ్చు. 6th అంటే సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ, లోన్స్ ఆఫీసు, వాటిలో మీరు చేయొచ్చు, జాబ్ చేయొచ్చు. వాటికి సంబంధించిన యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు శని నక్షత్రమే కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహలగ్నానికి శుక్రుడు శని నక్షత్రమే కూర్చున్నాడు, కర్కాటకంలో కూర్చున్నాడు. అంటే ఏంటి? 12th హౌస్ లో శుక్రుడు వెళ్ళిపోయాడు ఒక స్థితి. ఈ శని ఏంటి? 6, 7 భావాలు కాదు వెచ్చంగా. నువ్వు ఫారిన్ వెళ్ళు, ఈ 6, 7 పనులు చేయి. 12th హౌస్ లోకి వెళ్ళిపోయాడు కదా. ఈ శని ఎక్కడ ప్లేస్ చేయడం దాన్ని బట్టి ఆ యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. ఇట్లా ఏంటంటే మీరు 360 degrees యాక్సెస్ ఇవ్వాలి కంపల్సరీ. ఈ 360 degrees యాక్సెస్ ఇవ్వలేకపోయారు మీరు, వాళ్ళ కర్మని మీరు పర్ఫెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నా క్లాసు. ఇది మీకు అర్థమయ్యేది నిదానంగా చెప్తున్నాను, ఫాస్ట్గా అయితే అర్థం. అలా ఒక్కొక్క లగ్నాన్ని తీసుకోండి, ఫస్ట్ ప్రాక్టీస్.
మీరు 10th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉండి ఏ భావాల కారకత్వాలు చెక్ చేసుకోండి. 10th లాట్ ఎక్కడ ప్లేస్ చేయడం, అతనికి ఏ భావాల ఆధిపత్యాలు వచ్చినాయి 2. ఎందుకంటే ఒక చంద్రుడి గంట ఒకటి వచ్చాడు, సూర్యుడు ఒకటి వస్తాడు, కానీ మిగిలిన నక్షత్రాలు 2 ఉంటాయి కదా. నిన్న చంద్రుడు శుక్రుడి మీద 2 తీసుకున్నాక లగ్నాన్ని తీసుకున్నానా, అష్టమాన్ని తీసుకున్నారా, శుక్రుడు ప్లేస్ అయిన హౌస్ని తీసుకున్నా, అంటే కంప్లీట్ యాక్సెస్ తీసుకుంటున్నా. అలాగేంటంటే మనం కంప్లీట్ యాక్సెస్ తీసుకోవాలా, పైన ప్రొడిక్షన్ కాదు. ఎప్పుడైనా ఆస్ట్రాలజర్స్ మనకు అడుగుతూ ఉంటారు, నాకు 9లో గురుడు ఉన్నాడు ఏమైద్ది అంటారు, 4లో శుక్రుడు ఉంటే ఏమైద్ది అంటారు. ఏమైద్ది, ఏమవదు, ఎత్తి కుదెత్తి 2 అయింది. ప్రశ్నలు అలాగా. అంటే అసలు ఆస్ట్రాలజీ నేర్చుకునే విధానం లేదు, లేదా పుస్తకాలు తెస్తారు తిరగస్తారు. ఆ పుస్తకంలో ఈ లైన్లో ఈ 2 గ్రహాలు కలిపి ఇది అయిపోద్దండి అంటాడు. ఎందుకైంది? ఒక మనిషి కర్మ వేరే ఉంటుంది. ఒక 9th లాట్ వేరే కారకత్వం రావచ్చు, అర్థమేనా? ఒక 6వ భావాధిపతి ఇందాక నాకు 6వ భావం పితృకారకత్వం వచ్చింది, నువ్వు కష్టపడు, ఉపన్యాసం చేయి, నీ భాగ్యం యాక్టివేట్ అయింది. 3rd హౌస్ ఎఫర్ట్, షార్ట్ జర్నీస్, రొటైన్ జర్నీస్, ఏదో పని పడుతూ ఉంటుంది, అర్థం. లైట్ జర్నీస్ చేయి. గురుడేముళ్ళు 6వ అధిపతి, తులాలగ్న శత్రువు, కానీ పిఐకి అయ్యాడు. నీ భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఎవరిస్తున్నారు భాగ్యాన్ని? పితృదేవతలు ఇస్తారు. నాలెడ్జ్ వస్తుంది, పిఐకి అయ్యాడు, జర్నీ చేస్తే నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం చాలా వస్తుంది. 9th హౌస్లో ప్లేస్ చేయడం తర్వాత సంగతి, అతను పిఐకి అయ్యాడు ఫస్ట్. 9th లాట్ కన్సల్టింగ్ కౌన్సిలింగ్, నీ పూర్వజన్మకుడు యాక్టివేట్ అయింది, పీకే అయ్యాడు బుధుడు, అష్టమంలో కూర్చోండి. భావజలతో సప్తం బిజినెస్ చేస్తాం, పూర్వజన్మకుడు యాక్టివేట్. ఇట్లాగేంటంటే జైమిని కారకత్వాలు ఇంపార్టెంట్. అలాగే నక్షత్రం, దశమ నక్షత్రం ఇంపార్టెంట్, కర్మ నక్షత్రం మోస్ట్ ఇంపార్టెంట్. నా కర్మ నక్షత్రం ఏమైంది? మకా అయింది, మకా మీద 2 నెలలు కూర్చోండి. కర్మ నక్షత్రం ఉంటుంది కదా ప్రతి మనిషి. 10th నక్షత్రమే కర్మ నక్షత్రం. ఈ కర్మ నక్షత్రం మీద ఏ ప్లానెట్స్ కూర్చున్నాయి ఆ పనులు చేపియాలి మేడం. ఇక్కడ మీకు 360 డిగ్రీస్ కావాలి. ఇందాక చూసుకున్నాం ఒక చార్ట్లో, ఒక పనులు చేయమని చెప్పేసి దశమాధిపతి పలానా నక్షత్రం మీద కూర్చున్నాడు, ఈ పనులు యాక్సెస్ తీసుకున్నాం. కానీ కర్మ నక్షత్రం ఏమైంది? మకా అయిందిగా, దాని మీద 2 ప్లానెట్స్ కూర్చున్నాయి. కుదురు కూర్చున్నాడు, శని కూర్చున్నాడు. శని 4th and 5th లాట్. 4th అంటే ఇంట్లో కూర్చొని ఏ పని అనేది, ఫోర్త్ యాక్టివిటీస్, లేకపోతే వాస్తు శని. అండ్ 5th లాట్ కూడా ఆయన సెల్ఫ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ టీచ్, సెల్ఫ్ లెర్నింగ్ చేసి టీచ్. కుదురు కూడా కూర్చున్నాడు, బిజినెస్ కూడా చేయి. ఎందుకంటే కర్మ నక్షత్రం మీద వాళ్ళు కూర్చున్నారు కదా, ఆ పనులు చేయాలి కదా నువ్వు. మన దశమాధిపతి ఒకటే లేడుగా, నక్షత్రాలు పెట్టాడుగా పరాశరి, అందులో కర్మ నక్షత్రం అనేది ఒకటి ఉందిగా మనకి. ఆ నక్షత్రానికి కనెక్షన్ అంటే కర్మ నక్షత్రం మనకి ఇప్పుడు మకా అయిందంటే ఏంటి, అశ్విని మకా మూలలో ఏ ప్లానెట్స్ కూర్చునే చెక్ చేయాలి. ఇప్పుడు మీరు అశ్వినిలో పుట్టారండి, మీ కర్మ నక్షత్రం ఏమైంది చెప్పండి? అశ్వినిలో పుట్టారు, కర్మ నక్షత్రం కూడా మళ్ళీ ఏమవుతుంది చెక్ చేసుకోవాలి. సేమ్ అయింది, అదే అవుతుంది సార్, అదే అవుతుంది. అంటే ఆ పనులు చేయాలి అంటే ఆ నక్షత్రాల మీద ఎవరెవరు ప్లేస్ అయ్యారు వాళ్ళందరం తీసుకోవాలి. ఇప్పుడు చంద్రుడు వెళ్ళి ఒక శుక్రుడు నక్షత్రం కూర్చున్నాడు, ఇది మీద కర్మ నక్షత్రం, మరణమే కూర్చున్నాడు దశమాధిపతి. ఈ శుక్రుడు అక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ పనులు చేస్తాడు. కానీ ఇన్ కేసు ఈ పూర్వాషాఢ మీద ఇంకో గ్రహాలు కూడా వెళ్ళి కూర్చున్నాయి, వాళ్ళని కూడా తీసుకోవాలి. అర్థమవుతుందా మీకు? కర్మ నక్షత్రంలో ఇంకో 2 నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి కదా, వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ గ్రహాలకి ఏ భావాధిపత్యాలు కూడా వీళ్ళ వర్క్లో ఇంక్లూడ్ అయి ఉండాలి, ఉంటుంది కూడా. లేకపోతే మీరు 360 డిగ్రీస్ని కవర్ చేయలేరు కర్మకి. ఒక కాలచక్రం తిరగాలంటే 360 డిగ్రీస్ అయితేనే తిరిగిద్ది. అది సగం ఇరిచేసిన సగం ఇరిగిందంటే చక్రం సగం ఇరిగితే తిరిగిద్దా చెప్పు? ఒక వీల్ అంటే 360 డిగ్రీస్, 180 పెట్టాము దాన్ని, నువ్వు తిరుగు అంటే తిరగదు, అది నడవదు, ఇంకా అది అక్కడ ఆగిపోతుంది. వీలు సగం నరకండి మేడం, దాన్ని దొల్లితే ఒక చోట ఆగిపోతుంది. సగం అయితే అది వీలు ఎందుకైతే డి అయితే డి ఆగిపోతుంది. వీలంటే దొల్లిస్తే వెళ్ళిపోతుంది, ఆగదు ఇంకా అది. ఒకసారి ఇలా దొల్లిచ్చామా వెళ్తూనే ఉంటుంది, అది స్టాప్ అనేది ఉండదు. అలాగే మీరు ఈ కర్మ భావాన్ని ఎప్పుడైతే 360 డిగ్రీస్లో అలైన్మెంట్ చేసి ఇచ్చారు క్లయింట్కి,
వాళ్ళ జీవితం కాగదు ఇక. స్టాప్స్‌లో, బ్రేక్‌లు ఉండవు ఇక వాళ్ళ లైఫ్‌లో. ఆ 360 డిగ్రీస్ మీరు ఇవ్వలేకపోతున్నారనుకోండి, స్టాప్‌లు, బ్రేక్‌లు. అంటే మొక్కిచ్చారు ఒక మొక్క అంతే. ఒక మొక్కని టచ్ చేశారు. లేతే 2 మొక్కల్ని టచ్ చేశారు అంతే. 4 మొక్కల్ని టచ్ చేయాలి మనం. 4 భాగాలు చేసాం సర్కిల్‌ని. 4 మొక్కలు టచ్ చేయాలి. ఇలా మీకేంటంటే ఈ కర్మని మీరు బలంగా చేస్తే గనక మీరు అష్టాదర్శి అయిపోయినట్టే. కంప్లీట్ అష్టాదర్శి అయిపోయినట్టు. ఇదొక్కటి తెలిస్తే వర్కౌట్ చేస్తే. మెయిన్ సీక్రెట్ ఇదే జ్యోతిష్యం. ఇది తెలియనంత సేపు 1,00,000 పుస్తకాలు చదివినా మీరు 100 మంది గురువుల దగ్గరికెళ్లి కూర్చున్నా కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు సగం నేర్చుకున్నారు కదా! తెలీదు. డీప్ తెలియలేదు. అసలు ఆ మనిషి ఎందుకు పుట్టాడు? అసలు కర్మ ఏంటని మీరు తీయలేకపోయారు జాతకంలో. దెబ్బైపోతారు. ఎందుకంటే నెగెటివ్ వద్దు మనకి. పాజిటివ్ చూడండి. అస్ట్రాలజికల్‌లో ఒక మనిషి చేత పని చేపిచ్చండి. చేపిస్తే వాళ్ళ కర్మలు క్లియర్ అవుతాయి. కర్మ ఎందుకంటే అది చేస్తేనే మన యొక్క ఇది తీరిపోతుంది. ఒక్కొక్కళ్ళు చాలా చాలా అడుగుతా ఉంటారు. ముందు వాళ్ళ జాతకంలో అది ఉందా లేదా చెక్ చేయండి. లేదా భావం యాక్టివేట్ అవ్వాలంటే ఆ భావాన్ని, ఆ భావకారకత్వానికి మళ్ళీ 360 డిగ్రీస్ ఏ ఏ కర్మలు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నీ చేపిస్తే అప్పుడు ఆ భావం. ఇప్పుడు ఒకడి వివాహం ఆగిపోయిందనుకోండి, బ్రేక్ అయింది. రావట్లేదు వివాహం. తీసుకెళ్ళండి కారకత్వాల్లో. పురుషుడు అనగానే శుక్రకారకత్వం తీసుకోండి, సెవెంత్ లార్డ్ తీసుకోండి. ఈ సెవెంత్ లార్డ్ ఏ నక్షత్రం ప్లేసాడు? ఆ కర్మలన్నీ అతను బ్యాలెన్స్ కర్మలన్నీ చేపిచ్చేయండి అతని చేత. అది 360 డిగ్రీలు సర్కిల్ అయిపోద్ది. ఇంకా భావం ఆగదు ఎళ్ళిపోతుంది. రన్ అవుతుంది. అడ్డంకులన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రతి భావానికి సిస్టమ్‌తో మీరేంటంటే అడ్డంకులు తీసేయొచ్చు. 12 భావాలు తీయొచ్చు. అర్థమైందా? 12 భావాల కర్మల్ని మీరు ఈజీగా రిమూవ్ చేయగలుగుతారు. 12 భావాలు కూడా ఈ ఒక్క భావంతోనే కనెక్షన్ ఉంటది. కర్మఫలం, కర్మదాత. 12 భావాల పనులు ఒక చోటకెళ్తున్నాయి. అదే దశమ భావం. కర్మభావం, రాజ్యభావం. లగ్నం నువ్వు పొద్దున పళ్ళు తోముకున్న దగ్గర నుంచి కాలకృత్యాలు తెలిసి ప్రతి ఒక్క కర్మ దశమ భావానికి కనెక్ట్ అయి ఉంటుంది. దశమ భావం కరెక్ట్‌గా ఉంది మనకి. ఈ అలైన్‌మెంట్ చేస్తాం. ఈ భావాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఈ దశమ భావాన్ని మనం అలైన్‌మెంట్ ఇవ్వలేదు వాళ్ళ లైఫ్‌లో. ఈ భావాలన్నిటికి బ్రేకేసేసి పడతాయి. ప్రతి భావన కర్మఫలం అదే 10థ్ హౌస్. కాబట్టి మీకు దీని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. చార్ట్స్ తీసుకొని డైలీ 10థ్ హౌస్ మీద ప్రాక్టీస్ చేయండి. ఒక నెల కాదు, ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసినా మీకు గ్రిప్ వస్తుంది. రోజుకి 5 చార్ట్‌లు, 6 చార్ట్‌లు. మీరు అలాగే ఎంప్లాయీస్ కాబట్టి కనీసం 3 గంటలు దొరికేటట్టు 3 చార్ట్‌లను చూడండి. అంటే ఒక్కొక్క చార్ట్‌ని డీప్‌గా ఎళ్ళే కొద్దీ ఏంటంటే తర్వాత మీకు దశాంశ రిసోర్సెస్ అయి ఇంకా బాగా ఎళ్తాయి. ఫస్ట్ ఈ హౌస్ మీద వర్క్ చేయండి. దీని మీద గ్రిప్ వచ్చిందనుకోండి ఇంకా మిగతా భావాల్లో కూడా యాక్సెస్‌లన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంకా 100% తీసుకెళ్తాం. 200% తీసుకెళ్తాం. ప్రతి భావానికి డీప్‌గా ఎళ్ళగలుగుతాం మనం. ప్రతి మనిషి యొక్క ప్రాబ్లమ్ ఏంటో చూడగలుగుతాం. మీ దగ్గరికి వస్తే మీ దగ్గర కూర్చున్న అరగంట, గంటలో ఆళ్ళ ప్రాబ్లమ్ పోవాలంతే. 100 ఏనుగుల బలంతో ఎళ్ళాలి మనిషి. అర్థమైందా? భయపడి ఎళ్ళకూడదు. అంత బలాన్ని మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే, హ్యాండ్స్ ఆన్ గ్రిప్ బలంగా ఉంటే మీరు ఇవ్వగలుగుతారు. మీ ప్రాక్టీస్‌లో లోపం ఉంది. మీ ఆలోచన విధానంలో లోపం ఉంది. రాదు. పైగా మీరు అష్టమ భావానికి సంబంధించిన పని చేస్తున్నారు. ఎయిత్ హౌస్ యాక్టివేట్ అవ్వాలంటే, ఎయిత్ హౌస్ యొక్క పూర్వ పుణ్య స్థానం ఎక్కడుంది? 12థ్ హౌస్‌లో ఉంది. ముందు అన్నీ మీరు వదిలేయండి ట్రాన్స్‌ఫర్మేషన్. పోతే పోనీ లెట్ గో మనసు. ఐసోలేషన్. అర్థమైందా? మెడిటేటింగ్ మైండ్ సెట్. దేన్ని పట్టుకొని ఏలాడే గుణాన్ని ముందు మీరు వదిలేయాలి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. అప్పుడు మీ ఎయిత్ హౌస్ మీద ఒక యాస్ట్రాలజర్స్‌గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఎయిత్ హౌస్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? 5 10 దగ్గర రూపాయి దగ్గర పట్టుకొని ఏలాడుతా ఉంటారు కొంతమంది. అలా ఏలాడోళ్ళొస్తారు మీ దగ్గరికి. మీరు లైట్‌గా తీసి పక్కన పెట్టేయండి ఆళ్ళని. ఎందుకంటే మీరు రీసెర్చ్ చేయడానికి పుట్టారు అంతే. మనీ అనేది వస్తుంది. వాళ్ళ జాతకంలో కర్మను బట్టి. మనీ ఎనకాల పడమాకండి. మనీ ఎనకాల పడుతున్నారంటే ఏంటి అర్థం ఇక్కడ? బేరాలాడతా అర్థమైందా మీకు? 12థ్ హౌస్‌ని పట్టుకొని ఏలాడుతున్నారు. అసలు ఆ మనీయే వద్దు, ఆ క్లయింటే వద్దు అనుకున్నారనుకో ఏ గోల ఉండదుగా. నా స్టూడెంట్స్ కొంతమంది ఎందుకు సార్ ఆళ్ళు అంత ఇత్తారన్నా గూడా ఎంతో కొంత వత్తాయి గదా! అంటారు. పోనీయమ్మా అంటాను. మనకెందుకంట. ఎందుకంటే నేను చేయాల్సిన పనేంటి? సెల్ఫ్ లెర్నింగ్ ఫస్ట్. నా ఫిఫ్త్ హౌస్ నాకు టైం కావాలి.
రోజు 4-5 గంటలు నాకు లెర్నింగ్ కావాలి. టీచింగ్ చేయడానికి కూడా కావాలి. మిగతాది 1, 2 కన్సల్టేషన్సే కదా! కౌన్సెలింగ్ కన్సల్టేషన్ 1, 2 సరిపోదు. అంటే ఎక్కువ నేనంటే ఫిఫ్త్ హౌస్‌కి ఎక్కువ ఇచ్చుకున్నా ప్రయారిటీ. అంటే లెర్నింగ్‌కి ఎక్కువ, స్టడీకి ఎక్కువ. టైం దొరికితే ఇంక వేరే పని లేదు మనకి. నిద్ర లేవటం, సెల్ఫ్ లెర్న్ అయ్యామా లేదా? రీసెర్చ్ చేస్తున్నామా లేదా? అర్థమైందా? నేర్చుకుంది ఇంట్రెస్ట్‌గా మన దగ్గర కూర్చున్న స్టూడెంట్స్‌గా నేర్పించామా లేదా? మీరిక్కడ 10 మంది నా దగ్గర ఒకళ్ళిద్దరే కూర్చుంటారు. మీకిచ్చేది 2 గంటలు, ఆళ్ళకి 5 గంటలిస్తా. ఇద్దరికి 5 గంటలిస్తా. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఎంతైనా నేర్పుతా. నాకిష్టం అది. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ ఆనందం అక్కడే ఉంటుంది. నా ఫోర్త్ లాట్ సంతోషం కూడా అక్కడే ఉంది. ఫోర్త్ సుఖం కూడా అక్కడే ఉంది. 12థ్ హౌస్ దేన్ని పట్టించుకోరు. ఏ రూల్స్ పెట్టుకోరు, ఏ రెగ్యులేషన్స్ పెట్టుకోరు. కేతు మనస్తత్వం ఐసోలేషన్. ఆరో భావాన్ని దగ్గరికి రానియడు. అరిషడ్ వర్గాలయి. శుక్రుడు దెబ్బతింటాడక్కడ. నీచపడతాడు శుక్రుడు. శుక్రుడిని 12థ్ హౌస్‌లో పెడతాం. మోక్షం కావాలంటే దేని ఎనకాల పడకూడదు ఫస్ట్. దేన్ని పట్టుకొని ఎలాడకూడదు. అర్థమైందా? ఆశతో ఒకదాని వెనకాల పడి దెబ్బలు తినకూడదు. మన కర్మ ఏంటి? నాకు తెలిసి నా కర్మకొచ్చేదలికి ఇది. చార్ట్ మీ కళ్ళ ముందుంది. అలాగా ఒక్కొక్కళ్ళు ఏ కర్మకొచ్చారు. వాళ్ళు బ్లైండ్‌గా కర్మకెళ్ళమని బ్లైండ్‌గా చెప్పొచ్చు మీరు. 100% కాదు 200% వాళ్ళ జీవితాల్లో ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. అంతే. ఇది మహర్షులిచ్చిన జ్ఞానం ఇది. ఏ మాత్రం పొల్లు కూడా పోదది. 100% వర్కౌట్ అవుతుంది. జస్ట్ వాళ్ళ కర్మ ఇది. 360 డిగ్రీస్ మీరు తీసిచ్చేయండి. కర్మ ఏంటి? ఎలా చేయాలా? ఏ ఏ క్వాలిటీస్ వాళ్ళు లెర్న్ అవ్వాలి? ఏంటి? ప్రతి ఒక్కటి ఇచ్చేసేయండి మీరు. రెండోది శనిని మర్చిపోమాకండి. ప్రతి ఒక్కడి జాతకంలో శని ఉంటాడు. శని అంటే ఏంటి? మనం చేసిన తప్పులకి మనకు రియలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఏ తప్పు? గత జన్మలో చేసుకొని ఈ జాతకం పెట్టుకున్నాం మనం. ఈ గ్రహాలు తెచ్చుకొనుకున్నాం. గ్రహాలు ఎప్పుడు తప్పుడు కాదు. మనం మన కర్మల్ని ఆ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది చేయడం వల్ల ఆ గ్రహాలు ఒక గ్రహం వక్రంగా వచ్చిందంటే ఊరినే కాదుగా. మనం ఏం వక్ర పనులు చేసాం ఆ గ్రహానికి సంబంధించి గత జన్మలో. ఇప్పుడు వక్రం ఏ భావంలో కూర్చొని ఏ భావంలో చూస్తుంది. మళ్ళీ ఆ తప్పు చేయకుండా శని కూర్చుంటాడు మనం. ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి. శనికి నిదానం ఎక్కువ. తొందర ఉండదు. అర్థమైందా? శని కర్మఫలదాత. ఓవర్ నైట్ మ్యాజిక్‌లు చేయలేరు మీరు యాస్ట్రాలజర్‌లో. అలాగే మీరు చెప్పేయంగానే ఓవర్ నైట్ కోటేశ్వరుడు అయిపోడు. కానీ అతని కర్మ ఎప్పటి వరకు ఉంటుంది? డెత్ వరకు ఉంటుంది. కర్మ తీరిపోతే ఒక్క నిమిషం బతకడు మనిషి. అర్థమైందా? కానీ ఆ కర్మ తీరేదాకా మాత్రం జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అలా ఎత్తిచ్చేది కూడా మళ్ళీ శనే. ఎందుకంటే కర్మల బ్యాలెన్స్ మిగులుతాయి గదా! ఎత్తిస్తా ఉంటాడు, పీడిస్తా ఉంటాడు. కాబట్టి మీరేంటంటే మ్యాజిక్‌లు చేయమాకండి. ఆస్ట్రాలజర్స్ అంటే మ్యాజిక్ కాదు. జ్యోతిష్యం అంటే అసలు మ్యాజిక్ గూడా కాదు. జ్యోతిష్యం అంటే ఒక జీవన విధానం. నీ జాతకం నువ్వు తెచ్చుకున్న కర్మలు ఎలాగా ఉండి, నీ లైఫ్‌లో ఎట్లాగెళ్తే ఎలాంటి కష్టాలు పడతావు, ఎట్లాగెళ్తే ఎలాంటి కష్టాలు ఉండవని చెప్తుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది గ్రేట్ ఫ్యూచర్ ఫిలాసఫీ అనమాట. ప్రతి మనిషికి డిఫరెంట్, డిఫరెంట్ కర్మలుంటాయి. వాళ్ళ జాతక చక్రమే చెప్పేది మాకు. డీప్‌గా ఎళ్ళండి. వన్స్ మీరు డీప్‌గా ఎళ్ళగలిగారు, 360 డిగ్రీస్ ఇవ్వగలుగుతున్నారంటే అదే అలైన్‌మెంట్, లైఫ్ అలైన్‌మెంట్. ఓకేనా? మీకు సరే. క్లోజ్ చేద్దాం.